Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. Yes, sir. Good evening, sir. Yes, very good evening. And is my screen is visible to you, friends? Kanipistuన్న screen? Yes, sir. Yes, sir. Okay. So what was our last discussion, friends? Our discussion. Just explain few lines about the study session. Okay, so that you can. Yes, చెప్పాలి ఒక కనీసం ఒక 5 లైన్స్ అన్న చెప్పగలగాలి. మరి ఎందుకు క్లాస్కి వచ్చినట్టు నిన్న? Even if you are not able to speak 5 lines also, what is the purpose of yesterday's session? Yes, friends, 5 lines. What was our last discussion? Go ahead. Yes, ఎవరు చెప్తారు? ఎస్, చెప్పాలి. ఏం రాసుకోలేదా? ఎస్ ఫ్రెండ్స్, అలాంటివన్నీ మమ్మల్ని అడగకూడదు సార్. మేము కోర్స్ నేర్చుకుంటాం, ఇంటి దగ్గర ఉండిపోతాం అట్లాగే సార్. సరే, ఏదైనా చదవండి. చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఉద్యోగాలు పోతాయి. వచ్చిన ఉద్యోగాలు కూడా పోతాయి సబ్జెక్ట్ లేకపోతే. అంటే మనం ఒక 5 నెలలు 6 నెలల తర్వాత ఇంట్లో కూర్చోవాలి ఇక సబ్జెక్ట్ లేకపోతే. కన్ఫర్మ్, డౌటే లేదు. రాసిస్తాను నేను బాండ్ పేపర్ మీద. ఓకే, చదవటం అనేది, ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచడం అనేది ఇది ప్రతిరోజు జరిగే పని. అంతేగాని నువ్వు ఉదయం నుంచి సాయంత్రం నేను 10 గంటల దాకా చదివేసి తెల్లారి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను సార్ అంటే, నువ్వు 200 ఇంటర్వ్యూస్ అలాగ అటెండ్ అయినా ఉద్యోగాలు రావు. 200 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా గ్రాడ్యువల్ గా చదువుతుంటూ నేర్చుకోవాలి. గ్రాడ్యువల్ గా సబ్జెక్ట్ ని డే బై ఇంక్రీజ్ చేసుకోవాలి గ్రాడ్యువల్ గా. సో దయచేసి అట్లా చేయండి, లేకపోతే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రాకపోతే సాఫ్ట్వేర్ లో జాబులు లేవని వేరే ఫీల్డ్ లోకి వెళ్ళబాకండి దయచేసి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనే అవకాశాలు ఎక్కడ లేవు, ఎక్కడ ఉండవు కూడా. ప్రపంచం మొత్తం తలకిందులైనా సరే సాఫ్ట్వేర్ ఎక్కడికి పోదు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. అయితే నువ్వేంటంటే ఏదో చిన్నదో ఒకటి చూసుకుంటావు, దాన్ని పట్టుకొని నువ్వేదో అమ్మో ఏదో జరుగుతుంది అనుకున్నావు. నో, కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్. ఓకే, గుడ్. సో రియల్ గా చెప్పాలంటే మనకి అసలు ఏంటి, వాట్ ఈస్ దాట్ అంటే, మనం సింపుల్ గా సో SDLC stands for Software Development Life Cycle. So it is a process. Software development life cycle is a process. So which is used to develop and deliver a project. ఏం సార్ టెస్టింగ్ చేయకుండానే చేస్తుంటే మొత్తం అన్నీ ఉంటాయి. ఓకే, డెలివర్ a working software which is easy to develop and deliver a working software. Okay, fine. సో దాంట్లో డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. SDLC ఫేజెస్ వచ్చేసరికి మనకి SDLC ఫేజెస్. ఎస్, సో SDLC ఫేజెస్ లో మనకు ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్ కలెక్షన్. దట్ మీన్స్ వాట్? So take the requirements from the client. This is what requirement collection. Take the requirements from the client. Take the requirement from the client. This is what requirement collection or requirement gathering. Okay. Okay. Afterwards, next word, analysis and planning. Analysis and planning. Okay. Third వచ్చేసి design. So fourth వచ్చేసి coding. So fifth వచ్చేసి మనకి testing. Sixth వచ్చేసి deployment, or you can say release, deployment. Afterwards, next వచ్చేసి maintenance. Okay, fine. ఇలా ఉంటాయి. సో టోటల్ గా ఇవి యాక్చువల్ గా పేజెస్.
అయితే ఈ ఫేజెస్ మొత్తాన్ని ఎలా చేశారు అంటే మార్కెట్‌లో చూడండి. ఈ ఫేజెస్ మొత్తం అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి ఉపయోగించే ఫేజెస్ ఇవన్నీ. సో, సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఫేజెస్ ఇవన్నీ. సో, ఈ ఫేజెస్ అన్నీ గూడా మనకి ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ అని పిలుస్తాం. సో, ఇప్పుడు ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ అనేది మనం పిలుస్తున్నాం గానీ, రియల్‌గా ఇంప్లిమెంటేషన్‌కొచ్చేలేకి డిఫరెంట్‌గా ఉంటదనమాట. అంటే రియల్ టైమ్‌లో మనం జూస్తే ఎస్‌డిఎల్‌సి ఫేజెసే ఇవన్నీ. కానీ రియల్ టైమ్‌లో మనకి వాటర్ ఫాల్ మోడలు, ఎజైల్ ఇలా కనిపిస్తాయి. మోడల్స్ కనపడతాయి. దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్. వి మోడల్, వాటర్ ఫాల్ మోడల్, రాగ్ మోడల్, ఫిష్ మోడల్ సంథింగ్ దేర్ ఆర్ సో మెనీ మోడల్స్ ఆర్ అవైలబుల్. అదేందది మాకు ఎస్‌డిఎల్‌సి ఇది కనపడాలి గదా! ఆ మోడల్ ఎందుకు కనపడుతుంది మాకు? అంటే అక్కడ ఏం జరిగిందంటే మాకు ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ అంటే ఇవి కనపడాలి. యెస్. మరి అవి కనపడతాయేంటి? అవి కనపడితే మాకు అర్థం ఎట్లయిద్ది? అంటే సింపుల్‌గా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ ఎస్‌డిఎల్‌సి ఫేజెస్. దీస్ ఆర్ ఆల్ ఎస్‌డిఎల్‌సి ఫేజెస్. ఎక్సలెంట్. అయితే ఈ ఎస్‌డిఎల్‌సి ఫేజెస్‌ని మొత్తాన్ని యెస్. ఎస్‌డిఎల్‌సి ఫేజెస్. అయితే ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్ మొత్తాన్ని ఆ! మనం ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం చూస్తాం. కానీ మనకి డిఫరెంట్‌గా వర్డ్స్ కనిపిస్తా ఉంటాయి. ఎలాంటి వర్డ్స్ కనపడతా ఉంటాయి? యెస్. అది మనకి ఫస్ట్ పాయింట్ వాటర్ ఫాల్ మోడల్. ఆ! వాటర్ ఫాల్ మోడల్. ఓకే. 2 ఆహ్, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ ఇట్లా కనపడుతుంటాయి. అదే 3 వి మోడల్. వి మోడల్. 4 స్పైరల్ అంటే డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ మోడల్స్ ఉపయోగిస్తారు. బట్ ఏ కంట్రీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే, ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా సరే వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఇంక్రిమెంటల్, ఇటరేటివ్ మోడల్ ఉంటది. ఓకే. సరే ఈ 4 మోడల్స్ అనుకోండి. ఇప్పుడు సో, ఇది ఎలాగా సాధ్యమైంది అంటే చూడండి. ఇవన్నీ మోడల్స్ యాక్చువల్‌గా. ఇవన్నీ మోడల్స్. ఓకే. సో, వాళ్ళేం చేశారు కంపెనీ వాళ్ళంటే రియల్‌గా చూడండి. ఇవన్నీ మోడల్స్ కదా! కంపెనీలో మనకేం చేశారంటే వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే, వాళ్ళు ఈ మోడల్స్‌ని ఫాలో అవుతున్నారు. ఓకే. ఈ మోడల్స్. బట్ ఈ మోడల్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఏది వాటర్ ఫాల్ మోడల్ ఫాలో అవుతున్నారు. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ ఫాలో అవుతున్నారు. వి మోడల్ ఫాలో అవుతున్నారు. స్పైరల్ మోడల్. దట్ మీన్స్ వాట్? దే ఆర్ ఫాలోయింగ్ థీస్ మోడల్స్. అయితే ఇక్కడ విషయం ఏందంటే, ఈ మోడల్స్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు గానీ, ఇంటర్నల్‌గా వాళ్ళు ఈ ఎస్‌డిఎల్‌సి ఫేజెస్‌నే వాడుకుంటున్నారు. అది నీకు తెలియాలి. అందుకోసం నేను ఇదంతా శ్రమ. ఇంటర్నల్‌గా వాళ్ళు ఎస్‌డిఎల్‌సి ఫేజెస్‌నే వాడుకుంటున్నారు. అది ఏ మోడల్ అయినా. ఇది వాటర్ ఫాల్ మోడల్ అయినా, అది ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ అయినా, వి మోడల్ అయినా, స్పైరల్ మోడల్ అయినా, యెస్ ఆల్ ద మోడల్స్ ఆర్ యూజింగ్ థిస్ ఎస్‌డిఎల్‌సి ఫేజెస్. Yes, to deliver the working software to the customer client. Yes. That means what? All the SDLC phases were implemented and using this, under waterfall mode. Under waterfall model. That means what? Using this SDLC phases, we are using this SDLC phases with the help of waterfall model, we develop and deliver the working software. యెస్. అంటే ఇంటర్నల్‌గా ఈ ఫేజెస్‌నే మనం ఫాలో అవుతాం. వాటర్ ఫాల్ మోడల్ ఉపయోగించినప్పటికి గూడా ఆ ఫేజెస్ అవే ఉంటాయి. బట్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ ఉపయోగించినా గూడా ఆ ఫేజెస్ అవే ఉంటాయి. ఏ ఫేజెస్ అయినా అవే ఉంటాయి టోటల్‌గా చెప్పాలంటే. అంటే ఈ మొత్తం అన్ని ఫేజెస్ నడుస్తూనే ఉంటాయి. యెస్. కాకపోతే మనం వాటర్ ఫాల్ మోడల్ అంటాం. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది. కాతే మోడల్ అంటే ఏందయ్యా అంటే, మోడల్ అంటే డైరెక్ట్‌గా చెప్పాలంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కొన్ని యూ నో ఆహ్ డైరెక్ట్‌గా చెప్పాలంటే గైడ్‌లైన్స్ ఉంటాయి. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం అవి నడుస్తా ఉంటాయి. అంతే. బట్ నడుస్తా ఉంటాయి గానీ, లోపల ఇంప్లిమెంట్ చేసేది ఇదే. రిక్వైర్మెంట్స్‌ని కలెక్షన్ చేసుకోవాలా, అనాలిసిస్ అండ్ ప్లానింగ్ చేసుకోవాలా, డిజైన్ చేసుకోవాలా, కోడింగ్ చేసుకోవాలా, టెస్టింగ్ చేసుకోవడం, ఆఫ్టర్‌వర్డ్ డిప్లాయ్‌మెంట్. ఈ ప్రాసెస్ మాత్రం ఆగదు. బట్ ఏ మోడల్ నువ్వు తీసుకున్నా, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మోడల్, వి ఆర్ ఇంప్లిమెంటింగ్ ద ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ ఓన్లీ. Yes, if you take any kind of model, we are implementing the SDLC phases only. Yes, any company, any organization. Yes.
అంతేగాని ఇక్కడ లోపల ఎలాగా, బయట ఎలాగా, ఇక్కడ ట్రైనింగ్‌లో ఎలాగా నో, నో, నో. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ టోటల్. సరే సార్ బానే ఉంది. మరి వాటర్ ఫాల్ మోడల్ గురించి మాకు చక్కగా నిన్న క్లాస్ అయిపోయింది. మేమైతే వీడియోని టచ్ కూడా చేయలేదు. హ్మ్. ఇదెప్పుడు చూస్తాం? ఏం సార్ ఎప్పుడు అంటే ఎప్పుడు అనుకున్నారు మీరు? ఇంటర్వ్యూకి రేపు పొద్దున్నే ఇంటర్వ్యూకెళ్ళాలా? ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు చూస్తాం వీడియోని. అంతే. వీడియో ఎంతసేపు చూడాలి సార్? మీరు 2 గంటలు చెప్తారు. 2 గంటల వీడియోని ఎంతసేపు చూడాలా? టక 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 చేస్తే 2 నిమిషాలు అంతే. 2 నిమిషాల్లో వీడియో చూసి తెల్లారి ఇంటర్వ్యూకెళ్తాం సార్. తర్వాత ఏమైంది సార్? ఇంటికొస్తాం సార్ మళ్ళీ. కన్ఫర్మ్ సార్. అందుకని నేను చెప్పేదేంటంటే ఒక్క వీడియోని 4 సార్లు చూసిన వ్యక్తికే జాబొచ్చిద్ది. ఒక్క వీడియోని 4 సార్లు చూడకుండా ఉన్న వ్యక్తికి జాబ్ వచ్చినా మళ్ళీ జాబ్ పోద్ది. కన్ఫర్మ్ డౌట్ లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. విషయం ఉండదు. అదేదో తొందరపడి నిన్నేదో తీసుకున్నాడని లోపలికెళ్ళిన తర్వాత విషయం లేదని అర్థమైంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల వీడియోస్‌లో. అంతేగాని స్కిప్ చేసుకుంటా ఒక నిమిషం, అర నిమిషం అటు చూసుకుంటే మీకే లాస్ అయింది. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ సెషన్స్ ఇవి. ఓకే. గుడ్. సరే ఇలాగా ఉంది. బాగానే నడుస్తా ఉంది. హ్మ్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ మోడల్ చూసాం. we have already seen waterfall model drawbacks yesterday session, and today incremental and iterative model చూద్దాం. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ చూద్దాం. సో ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్‌లో అసలు ఏంటి ఆ స్టోరీ? ఏంది అనంటే వాస్తవంగా యెస్. ఈ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్‌లో చెప్పండి రియల్‌గా చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా చూడండి మనకి ఆల్రెడీ యెస్ ఫ్రెండ్స్ మనకి వాటర్ ఫాల్ మోడల్‌లో వాటర్ ఫాల్ మోడల్‌లో ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నాయి బాస్. ఎక్సలెంట్. సూపర్ ఎక్సలెంట్. వాటర్ ఫాల్ మోడల్‌లో ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నాయి. అయితే వాటర్ ఫాల్ మోడల్‌లో ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నప్పుడు ఏమైందంటే కొంత డిలే అవుతుంది రియల్‌గా. వాటర్ ఫాల్ మోడల్‌లో ప్రాజెక్ట్స్ నడిసేటప్పుడు కొంత డిలే అవుతుంది. డిలే ఇన్ ద సెన్స్ వాట్? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ఆల్ ద ఫేజెస్. అంటే ఫేజ్ 1 కంప్లీట్ అవ్వాలా, ఫేజ్ 2 కంప్లీట్ అవ్వాలా, ఫేజ్ 3, ఫేజ్ 4 ఆల్ ద ఫేజెస్ కంప్లీట్ అయితే అప్పుడు వర్కింగ్ సాఫ్ట్‌వేర్ వచ్చిద్ది ఇక్కడ కనపడిద్ది. Then only working software. Then only the client see the working software. Otherwise, it will not possible. అంటే ఫస్ట్ ఫేజ్ మొదలుకొని లాస్ట్ ఫేజ్ అప్పుడు మాత్రం లాస్ట్ దాకా కూడా కనపడదు. లాస్ట్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కనపడిద్ది. ఇప్పుడు అంటే క్లయింట్ ఏమో ఇక్కడుంటాడు. ఈ ఫేజెస్ మొత్తం జరిగేసరికి 1 ఇయర్ టైం పట్టిద్ది. ఆ తర్వాత వర్కింగ్ సాఫ్ట్‌వేర్ క్లయింట్ చూస్తాడు. చూసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ బాగాలేదు, నాకు నచ్చలేదంటే చాలా ప్రాబ్లమ్. అంటే ఇంత టైం పడుతుందనమాట. అంటే ఫేజ్ బై ఫేజ్ ఇంప్లిమెంటేషన్. ఏది వాటర్ ఫాల్ మోడల్. ఫేజ్ బై ఫేజ్. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫేజ్. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫేజ్. అంటే ఏంది దానర్థం? డిజైన్ అయిపోయిన తర్వాత కోడింగ్. కోడింగ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్. టెస్టింగ్ అట్లా జరుగుతుంది. ఫేజ్ బై ఫేజ్. 100% కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. అట్లా నెక్స్ట్ ఫేజ్‌కెళ్తుంది. బట్ ఎనీవే ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొంత రిస్క్ ఒస్తుంది. అట్ ద సేమ్ టైమ్ క్లయింట్ సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? అంటే ఇప్పుడున్న అవసరాలకి క్లయింట్ సాటిస్ఫై అవ్వటంలా. ఇది జనరల్‌గా చెప్పాలంటే 1965, 1917 ఆ టైం నుంచి ఉన్న మోడల్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. వాటర్ ఫాల్ మోడల్. అందుకోసం వీళ్ళేం చేశారంటే ఒక టీమ్‌గా ఏర్పడ్డారు కొంతమంది. ఒక 10 మంది. అంటే అసలు 10 మంది కూర్చున్నారు ఒక ఆఫీస్‌లో. కూర్చున్నారు ఒక 10 మంది. కూర్చొని ఆఫీస్‌లో కూర్చొని వాళ్ళు డిస్కస్ చేయటం మొదలుపెట్టారు. ఏం డిస్కస్ చేయటం మొదలుపెట్టారు? అరే! వాటర్ ఫాల్ మోడల్‌లో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ! ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవహారం నడుస్తా ఉంది. ఖర్చు గూడా ఎక్కువవుతుంది. బట్ ఎవడికి ఏందో సంబంధం లేదు. ఈ టీమ్‌కి ఆ టీమే. డెవలప్‌మెంట్ టీమ్ డెవలప్‌మెంటే. టెస్టింగ్ టీమ్ టెస్టింగే. ఆ! ఇంకో డిజైన్ టీమ్ డిజైనింగే. రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్ వాళ్ళే. వాళ్ళకి వాడు ఎవడికి వాడే. నో నో కమ్యూనికేషన్ బిట్వీన్ ద టీమ్స్. కమ్యూనికేషన్ లేదు ఒక పాయింట్. అట్ ద సేమ్ టైమ్ డిలే అవుతుంది రెండో పాయింట్. అట్ ద సేమ్ టైమ్ బడ్జెట్ కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది మరి. ఫ్రీగా రారు గదా! సంవత్సరం పాటు డెవలపర్స్‌ని వాళ్ళని వీళ్ళందరిని పోషించాలి క్లయింట్. అందువల్ల బడ్జెట్ ఎక్కువవుతుంది. డెవలప్‌మెంట్ టైమ్ ఎక్కువవుతుంది. టెస్టింగ్ టైమ్ ఎక్కువవుతుంది. సాఫ్ట్‌వేర్ డెలివరీ లేట్ అవుతుంది. సో, దీనివల్ల ఏందంటే కస్టమర్‌కి మరి అన్ని లక్షలు, అన్ని కోట్లు పెట్టుకున్నోడికి ఈ సాఫ్ట్‌వేర్ చూడకపోతే కష్టం గదా! అని వీళ్ళు ఆలోచన చేయటం మొదలుపెట్టారు. ఎవరు వాళ్ళు? వీళ్ళు. ఆహా! ఓకే. వీళ్ళు ఆలోచన చేయటం మొదలుపెట్టారు. యెస్. మరి వీళ్ళు ఆలోచన చేయటం మొదలుపెట్టి వాళ్ళేం చేశారంటే, అరే! దీనికి ఏదన్నా ఒక సొల్యూషన్ చేద్దాం అనుకున్నారు. యెస్. వి నీడ్ టు ఫైండ్ ఔట్ ఎ సొల్యూషన్ అన్నారు. ఓకే. ఆహా! సొల్యూషన్. ఆ! ఆ! ఓకే. ఓకే. మరి ఎట్లాగా? అంటే ఏం లేదు. రియల్‌గా ఏందంటే అసలు
అసలు సాఫ్ట్‌వేర్ ఎలా తయారు చేయాలి? సాఫ్ట్‌వేర్‌ని ఎలా టెస్టింగ్ చేయాలి? అసలు సాఫ్ట్‌వేర్‌ని ఎలాగా క్లయింట్‌కి డెలివరీ ఇవ్వాలి? వీటన్నిటి మీద అసల ఈ వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని అతి తక్కువ బడ్జెట్‌తో ఎలా తయారు చేయాలి? ఈ వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని పూర్తి స్థాయిలో క్వాలిటీ సాఫ్ట్‌వేర్ అయ్యుండాలి. ఎలా? ఆ తర్వాత ఈ వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని పూర్తి స్థాయిలో క్లయింట్ చాలా సాటిస్ఫై అవ్వాలి చూసిన వెంటనే. క్లయింట్ చూసిన వెంటనే ఈ వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని చూసిన వెంటనే క్లయింట్ సాటిస్ఫై అవ్వాలి. అబ్బా! ఎక్సలెంట్‌గా తయారు చేశారు అనుకోవాలి. అంతేగాని అబ్బా! అనవసరంగా డబ్బులన్నీ తగిలేసాను. వేస్ట్ ప్రొడక్ట్ అనుకోకూడదు వాడు. అంటే ఇట్లాగా అంటే క్లయింట్ అనేవాడు సాటిస్ఫై అవ్వాలి ముందు. దాన్ని ఎలా చేయాలా? టైముని తగ్గించాలా? దాన్నెలా తగ్గించాలా? హౌ టు రెడ్యూస్ ద టైమ్? హౌ టు రెడ్యూస్ ద బడ్జెట్, ప్రాజెక్ట్ కాస్ట్? హౌ టు రెడ్యూస్ ద డెవలప్‌మెంట్ టైమ్? హౌ టు రెడ్యూస్ ద టెస్టింగ్ టైమ్? హౌ టు రెడ్యూస్ ద ఆల్ ద థింగ్స్ మొత్తం డిస్కషన్ చేశారు. అర్థమైందా? మొత్తం డిస్కషన్ చేశారు. మళ్ళీ అట్ ద సేమ్ టైము మళ్ళీ ఇంకోటి కూడా డిస్కషన్ చేశారు. ఏందో తెలుసా? సపోజ్ మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు మధ్యలో కొత్త న్యూ రిక్వైర్మెంట్ వచ్చింది. క్లయింట్ చెప్పాడు, "ఏ బాసు ఇదిగో ఈ కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఇప్పుడే నేను వేరేది కంట్రీలోకెళ్ళాను. ఆడ ఒక అప్లికేషన్ చూసాను. ఎక్సలెంట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ అప్లికేషన్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇలాంటి అప్లికేషనే నాకు కావాలన్నాడు." ఎందుకు? అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందేమో ఏప్రిల్ నెలలో. వాడు వేరే విదేశాలకు ఎక్కడికో ఎళ్ళాడు. అక్కడ ఇక్కడ అప్లికేషన్ చూసాడు. ఇప్పుడు జూలై వచ్చింది. జూలైలో వచ్చి క్లయింట్ అన్నాడు, నాకు కొంచెం వేరేది మార్చాలా మారుస్తావా?" అన్నాడు. అరే! అది ఏప్రిల్‌లో కదరా ఇచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా మారుస్తావు? మరి దానికి సొల్యూషన్ కనిపెట్టాలా అని మళ్ళీ వీళ్ళు డిస్కషన్ మొదలుపెట్టారు. అప్పుడు అంటే ఈ డిస్కషన్ అంతా మొదలుపెట్టి వాళ్ళేం చేశారంటే కనీసం దగ్గర దగ్గరగా ఒక 10 నుంచి ఒక 15 పాయింట్స్ నోట్ చేసుకున్నారు. పాయింట్స్ నోట్ చేసుకొని, ఇదిగో ఈ 15 పాయింట్స్ ఏదైతే ఉందో, ఈ 15 పాయింట్స్, ఈ 15 పాయింట్స్ గాని మీరు ఎవరైనా సరే ఫాలో అయితే ఎప్పుడు సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసేటప్పుడు అది ఎక్సలెంట్‌గా ఉంటది ఆ మోడల్ అన్నాడు. ఆ తర్వాత ఈ 15 పాయింట్లు ఇంకో పాయింట్ ఏం చెప్పారు తెలుసా? బాబు ఇదిగో ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకో. ఓకే. ఇది ఒక బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. దీనికి క్లయింట్ అన్నాడు సాఫ్ట్‌వేర్ తయారు చేయమన్నాడు. ఓకే. తయారు చేయమంటే గతంలో లాగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు తీసుకోను నేను. ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే అంటే రిక్వైర్మెంట్ ఇది. ఈ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని దీన్ని షార్ట్స్ చేసుకుంటా. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 100 రిక్వైర్మెంట్స్ చేసుకుంటా దీన్ని. అంటే సబ్ రిక్వైర్మెంట్స్ అనుకో. అంటే ఏంది డివైడ్ చేస్తాం. మొత్తం బిజినెస్ మొత్తాన్ని డివైడ్ చేస్తాం రిక్వైర్మెంట్స్ లాగా. అంటే ఫస్ట్ ఏమో సింగిల్ రిక్వైర్మెంట్. దట్ సింగిల్ రిక్వైర్మెంట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ అన్నమాట. టోటల్‌గా అంటే వర్క్ రిక్వైర్మెంట్ అంటే ఏంది? ఏదైనా సరే ఒక టాస్క్ అనుకో. ఆ టాస్క్‌ని మల్టిపుల్ అంటే ఇప్పుడు అర్థమేంది తెలుసా? ఇప్పుడు గతంలో ఈ బిజినెస్ మొత్తానికి ఒకేసారి సాఫ్ట్‌వేర్ తయారు చేసి మనం డెలివరీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఒకేసారి చెయ్యం. ఒకేసారి తయారు చేయకుండా అంటే కొంచెం. ఈరోజు ఇన్ని రిక్వైర్మెంట్స్‌కి ఈరోజు డెవలప్ చేస్తాను, టెస్టింగ్ చేస్తాను, డెలివరీ ఇస్తాను. ఇదిగో ఈ రిక్వైర్మెంట్స్‌కి ఈరోజు డెవలప్ చేస్తాను, ఆ! టెస్టింగ్ జేస్తాను, డెలివరీ ఇస్తాను. ఇదిగో ఈ కొన్ని రిక్వైర్మెంట్స్ అంటే బిజినెస్ మొత్తాన్ని ఇలా డివైడ్ చేసుకున్నాడు. అంటే మొత్తానికి బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ ఒకేసారి తయారు చేసి 2 సంవత్సరాలకి, ఒక సంవత్సరానికో నీకు ఇవ్వకుండా, ఇప్పుడు ఈడేం చేసాడంటే అట్లా గాదు. ఆ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఇస్తే రిస్క్ అవుతుంది. అలాంటి ప్రాసెస్ ఒద్దు. మనం ఏం చేద్దామంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని డివైడ్ చేద్దాం. ఇదిగో ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో బిజినెస్ ఫంక్షనాలిటీ, ఈ ఫంక్షనాలిటీని ఫస్ట్ టైమ్ రిలీజ్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ ఫంక్షనాలిటీ సెకండ్ టైమ్ చేద్దాం. మళ్ళీ రిమైనింగ్ ఫంక్షనాలిటీ థర్డ్ టైమ్. అట్లాగా మనం మంత్లీ కొంత సాఫ్ట్‌వేర్ వాడికి తయారు చేసి ఇద్దాం. సో థట్ ద కస్టమర్ విల్ బి హ్యాపీ. ద క్లయింట్ విల్ బి హ్యాపీ. అని కూడా మొదలు డిసైడ్ ఏది పాయింట్స్ నోట్ చేసుకున్నారు వాళ్ళు. ఎలాగా అంటే దీని అర్థం ఏంది? అంటే మంత్లీకోసారి కస్టమర్‌కి ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని అంటే వాడి బిజినెస్‌లో ఉన్న ఫంక్షనాలిటీని తయారు చేసి వాడికి చూపిస్తాం. "ఏ కస్టమర్ చూసుకో, క్లయింట్ చూసుకో బాగుంది. దీన్ని నీ ఎండ్ యూజర్స్‌కి ఇచ్చేసేయి." వాళ్ళు ఎండ్ యూజర్స్ ఆ బిజినెస్ అప్లికేషన్ వాడుకుంటారు. అట్లా. అంటే సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని ఒకేసారి తయారు చేయకుండా సో, మంత్లీగా అంటే దీన్నే మనం ఏమంటామంటే రిలీజ్ సైకిల్స్ అంటారు. అంటే ఎంత అంటే మాక్సిమము 1, 2 మాక్సిమం ఎంతంటే 2 వీక్స్ నుంచి 4 వీక్స్ మధ్యలోనే ఇదంతా జరగాల.
2 నుంచి 4 వారాల మధ్యలోనే జరగాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు. దట్ మీన్స్ వాట్? ఈచ్ రిలీజ్ మస్ట్ హావ్ 2 వీక్స్ ఆర్ అదర్‌వైజ్ బాగా అంటే రిలీజ్ అంటే ఏంది? ఏదైతే సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ ఇక్కడ తీసుకున్నామో, ఆ రిక్వైర్మెంట్‌ని నువ్వు స్టడీ జేసి, ఆ రిక్వైర్మెంట్‌కి డిజైన్ జేసి, ఆ రిక్వైర్మెంట్‌ని కోడింగ్ జేసి, ఆ రిక్వైర్మెంట్ టెస్ట్ చేసి, ఆ రిక్వైర్మెంట్‌ని డెలివరీ ఇస్తాం. దిస్ ఈస్ కాల్డ్ సైకిల్. రిలీజ్ సైకిల్. ఆ రిలీజ్ సైకిల్ డ్యూరేషన్ టైమ్ పీరియడ్ ఎంతుండాలంటే, ఈ రిక్వైర్మెంట్‌ని బట్టి. రిక్వైర్మెంట్ చాలా పెద్దదయిందనుకో, నెల రోజుల్లో చేయాలా. 4 మంత్స్ సారీ 4 వీక్స్ ప్లాన్. లేదు రిక్వైర్మెంట్ చాలా స్మాల్ రిక్వైర్మెంట్ 2 వీక్స్ సరిపోద్దనుకుంటే 2 వీక్స్‌లో ఇచ్చేయాల. అదేం సార్ 2 వారాల్లో ఇచ్చేయాల. వీక్లీ రిలీజెస్ ఇవన్నీ గూడా. వీక్లీ రిలీజెస్. ఎయిదర్ 2 వీక్స్ ఆర్ 4 వీక్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అది చిన్న రిక్వైర్మెంట్ అయితే 2 వారాల్లో సరిపోద్ది. 2 వారాల్లో ఏమేం జేస్తారు? ఏం చేస్తారు? రిక్వైర్మెంట్ తీసుకుంటారు, డిజైన్ జేస్తారు, డెవలప్ జేస్తారు, టెస్టింగ్ జేస్తారు, డెలివరీ ఇస్తారు. మొత్తం జరిగిద్ది. 2 వారాల్లోనే జరిగిద్దా? 2 వారాల్లోనే. సచ్ ఎ వే థట్ దే ప్లాన్ ఫర్ థాట్. ఈ రిక్వైర్మెంట్‌ని ముందుగా అలా డివైడ్ చేసుకుంటాడు వాడు. బిజినెస్ మొత్తాన్ని ఇలాగా రిక్వైర్మెంట్స్‌ని మొత్తాన్ని డివైడ్ చేసుకుంటారు. అంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి గదా! అసలు మాకు రిక్వైర్మెంటే తెలీదు. మీరిది రిక్వైర్మెంట్ డివైడ్ చేస్తామంటారు. అదేంది నాకర్థం గాదు. అంటే రిక్వైర్మెంట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, మనం బిజినెస్ ఉంటది బాస్ బిజినెస్. ఈ బిజినెస్‌లో ఏముంటది? బ్యాంకింగ్. సో, ఈ బిజినెస్‌లో బాబు రేడియో మిర్చి లాగినకుండా మనసు పెట్టింటే అర్థమైద్ది. అంతేగాని అర్థం కాలేదన్న వ్యక్తి వేస్ట్ ఇక నాకు తెలిసి. అంత చక్కటి క్లాసులివి. అర్థం కాలేదంటే నువ్వేదో నాన్‌సెన్స్ పనులు చేస్తా ఈ క్లాస్ ఇంటున్నావని అర్థం. అంతే రేడియో మిర్చిలాగా. నువ్వు మనసు పెట్టి జాగ్రత్తగా నోట్స్ రాసుకోగలిగి, చెప్పేది వినగలిగితే, మనసు దృష్టి పెడితే ఎక్సలెంట్‌గా రాణిస్తావు. ఏ రంగంలో అయినా సరే. ఇక అసల ఒద్దు ఈ కోర్సు వేరే కోర్స్ నేర్చుకోవాలి మా ఫ్రెండ్ అది చెప్పాడు అని ఏదో ఊరక కేకేగాడు చెప్తున్నాడని ఊరక ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటే నీ టైమ్ వేస్ట్. నాకేం కాదు. యెస్. థిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ సెషన్స్. సూపర్ క్లాసెస్. ఇంకా అందులో డౌటే లేదు. కాబట్టి రేడియో మిర్చిలాగా వినకుండా మీ జీవితాల కోసం క్లాస్‌లు వినండి ఫస్టు. తల్లిదండ్రులు చెప్తే వినరు. ట్రైనర్‌లు చెప్తే వినరు. ఇంకోడు చెప్తే వినరు. ఇంకెవడో దేవుడు చెప్తే వినాల. దేవుడేమో రాడు కనపడ్డ మీకు. ఏం చేయాలా? హ్మ్. జీవితం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు కనపడతాడు దేవుడు. ఎప్పుడు 40 సంవత్సరాలకు జుట్టూడిపోయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. ఓకే. జాగ్రత్త. రేడియో మిర్చిలాగా వినకండి దయచేసి. సో, అసలు యాక్చువల్‌గా బిజినెస్ ఎలా ఉంటది? మనకి చాలా రకాల బిజినెస్‌లుంటాయి. అంటే మనకి చాలా రకాల బిజినెస్‌లుంటాయి. ఆ! బిజినెస్‌లు ఎలా ఉంటాయి? కొన్ని కొన్ని సందర్భాల్లో బిజినెస్ ఇదిగో బ్యాంకింగ్, బ్యాంకింగ్ ఓకే. బ్యాంకింగ్. కొన్ని సందర్భాల్లో బిజినెస్ అనేది ఇన్స్యూరెన్స్. ఆ! ఇన్స్యూరెన్స్. కొన్ని సందర్భాల్లో మనకి ఇన్స్యూరెన్స్ తర్వాత కామర్స్ ఇప్పుడు మంచి ఫేమస్‌లో ఉంది కామర్స్. కొన్ని సందర్భాల్లో మళ్ళీ టెలికాం. కొన్ని సందర్భాల్లో మనం ఎడ్యుకేషన్ గూడా యెస్. కొన్ని సందర్భాల్లో మనం హెల్త్ కేర్. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో, బ్యాంకింగ్‌లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చాలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. డిపాజిట్స్ అనే ఆపరేషన్స్ ఉంటుంది. ఆ! తర్వాత పేమెంట్స్ అనే ఆపరేషన్స్ ఉంటుంది. విత్‌డ్రాల్ అనే ఆపరేషన్ ఉంటుంది. ఆ! నెక్స్ట్ ఇదిగో డైరెక్ట్‌గా చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లోన్స్ గురించి ఆప్షన్ ఉంటుంది. ఆ లోన్స్‌లో ఆ! ఆ లోన్స్‌లో గోల్డ్ లోన్, హోమ్ లోన్ ఇవన్నీ రిక్వైర్మెంట్సే. ఇప్పుడు లోన్స్ ఉన్నాయి. లోన్స్ ఇదే తీసుకోండి. లోన్స్‌ని మనం ఏంది లోన్స్ మొత్తాన్ని ఒకేసారి చేయాలంటే 6 నెలలు పట్టిద్ది. అందుకని నేనేం చేస్తా ఫస్ట్ గోల్డ్ లోన్ ఫంక్షనాలిటీని తయారు చేస్తా. తర్వాత ఏం చేస్తా హోమ్ లోన్ ఫంక్షనాలిటీ తయారు చేస్తా. తర్వాత నెక్స్ట్ హౌస్ హోమ్ లోన్, బిజినెస్ లోన్. ఆ! తర్వాత మార్ట్‌గేజ్ లోన్. తర్వాత ఏంది వెహికల్ లోన్. తర్వాత ఏంది సంథింగ్. టోటల్‌గా అన్ని లోన్స్. ఎడ్యుకేషన్ లోన్, ఆ లోన్, ఈ లోన్. అంటే దీని అర్థం ఏందంటే బిజినెస్ ఫంక్షనాలిటీ అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం డెవాప్స్ ఇంజినీర్ అవ్వగలం. వితౌట్ బిజినెస్ నాలెడ్జ్ యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజినీర్. ఎందుకంటే అర్థం కాని భాషలాగా ఉంటది డెవాప్స్‌లో టోటల్‌గా. అంటే ఎవడేం చేస్తున్నాడో నీకే తెలియదు. అప్పుడు రిస్క్ వచ్చిద్దనమాట. కనీసం మినిమమ్ అవగాహన ఉండాల దీని గురించి. సో, ఇలాగా అవగాహన తెచ్చుకోవడం బ్యాంకింగ్ సెక్టార్ బిజినెస్ గురించి. లేకపోతే ఇన్స్యూరెన్స్ అంటే ఏంది? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటాయి. జనరల్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ డైరెక్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. చాలా చైల్డ్ కోసం ప్లాన్స్ ఉంటాయి. ముసలి వాళ్ళ కోసం ప్లాన్స్ ఉంటాయి. లైఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్స్యూరెన్సే. వి మస్ట్ పర్చేస్ ఫ్రమ్ ద ఇన్స్యూరెన్స్ కంపెనీ.
అంటే మనం పాలిసీలు కొనుక్కోవాలా. ఏ పాలిసీ ఇది? హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీనా? ఇంకో పాలిసీనా? వెహికల్ ఇన్సూరెన్స్ పాలిసీనా? ఏదైనా సరే. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలిసీనా? ప్రాపర్టీ. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే మధ్యలో ఏదైనా జరిగితే అందుకోసం నువ్వు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలా. యెస్. నువ్వు ఫ్లైట్‌లో ప్రయాణం చేయాలా. యెస్. యూ మస్ట్ బై ఎ ట్రావెల్ ఇన్సూరెన్స్. వాడికి మనకి ఇంతని కడితే చాలు. హెల్త్ ఇన్సూరెన్స్ అది. అదొక ఇన్సూరెన్స్ బిజినెస్. అంటే దీని అర్థం ఏంది? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నా దగ్గరకొచ్చి ఇవన్నీ జెప్పాడు. వీటిని మొత్తం ఒక బిజినెస్సే. కానీ నేను డివైడ్ జేస్తా. ఫస్ట్ ఏం బిజినెస్ స్టార్ట్ అవ్వాలి? ఇన్సూరెన్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ తయారు జేసుకుంటా. ఫస్ట్ ఫంక్షనాలిటీ. రెండోదేంది? మోర్ట్‌గేజ్ తయారు జేసుకుంటా. మూడోదేంది? వెహికల్ ఇన్సూరెన్స్. నాలుగోదేంది? ట్రావెల్ ఇన్సూరెన్స్. ఈ మధ్య కాలంలో ఫోన్‌లు, టీవీ‌లకి గూడా వస్తున్నాయి. నువ్వు ఫోన్ కొంటే 2500 ఇన్సూరెన్స్ కట్టాలా ఒకడికి, ఒక వ్యక్తికి. తీసుకుంటారోళ్ళు. నువ్వు ఇంక అవసరంలే. 2500 ఇప్పుడు ఏసీ నువ్వు కొంటే మళ్ళీ దాని మీద ఒక ఇన్స్యూరెన్స్. ఏమో ఏసీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాని మీద ఇన్స్యూరెన్స్ మళ్ళీ. అంటే వీళ్ళు ముందుగానే కలెక్ట్ చేస్తారు నీ దగ్గర నుంచి. నీకు తెలుసో లేదో. మొబైల్స్ కొంటే, ఫోన్‌లు కొంటే ఇవన్నీ అర్థమవుతాయి నీకు. ఇన్స్యూరెన్స్. అలా. అంటే దీని అర్థం ఏందంటే బిజినెస్ ఫంక్షనాలిటీ ఇలా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని ఒకేసారి సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయకుండా విడతల వారీగా మనం సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి కస్టమర్‌కి రిలీజ్ అందిస్తాము. అది వాళ్ళిక్కడ పాయింట్స్ డిస్కస్ చేస్తుంది. కానీ గతంలో వాటర్ ఫాల్ మోడల్‌లో ఏం జరిగేదంటే బిజినెస్ మొత్తాన్ని ఈ బిజినెస్ మొత్తాన్ని తీసుకుంటాం. దాన్ని మొత్తాన్ని స్టడీ చేస్తాం. దాన్ని మొత్తాన్ని డిజైన్ చేస్తాం. దాన్ని మొత్తాన్ని డెవలప్ చేస్తాం. దాన్ని మొత్తాన్ని టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత కనిపిస్తుంది వాడికి క్లయింట్‌కి. సో, అంటే ఏంది మొత్తం. కానీ ఇప్పుడు అట్లా గాదు. డిఫరెంట్ ఫంక్షనాలిటీస్‌ని తీసుకొని డిఫరెంట్‌గా వీక్లీ, వీక్లీ అంటే ఏంది మంత్లీ ట్వైస్ ఇదిగో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకుంటా నాకు సంథింగ్ ఏదో ఒకటి. అది జనరల్ ఇన్స్యూరెన్సా, హెల్త్ ఇన్స్యూరెన్సా అదే దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ డెవలప్ చేసి 2 వారాలైతే 2 వారాలు, 4 వారాలైతే 4 వారాలు వాడికిచ్చేస్తా. ఎవరి క్లయింట్‌కి. ఇంక వాడు దాని మీద క్లయింట్ సాటిస్ఫై అవుతాడు. వెంటనే తన బిజినెస్‌ని ఉపయోగించుకుంటాడు. ఎవరన్నా వెహికల్ ఇన్స్యూరెన్స్ కావాలన్నోళ్ళు దాన్ని కనుక్కుంటారు. అట్లాగే ఇక్కడ గూడా లోన్స్ విషయానికొస్తే ఇప్పుడు లోన్స్ అనేదుంది. లోన్స్ అనేదేంది చాలా పెద్ద మాడ్యూల్. చాలా పెద్ద రిక్వైర్మెంట్. దీన్నేం చేస్తాను నేను డివైడ్ చేస్తా. ఉన్నాయి గదా! గోల్డ్ లోన్ ఒక ఫంక్షనాలిటీ. వెహికల్ లోన్ మాకొక ఫంక్షనాలిటీ. సంథింగ్ మార్ట్‌గేజ్‌లో ఒక ఫంక్షనాలిటీ. బిజినెస్ లోన్ ఒక ఫంక్షనాలిటీ. ఎడ్యుకేషన్ లోన్ ఒక ఫంక్షనాలిటీ. అట్లా అంటే ప్రతి ఫంక్షనాలిటీని డివైడ్ జేసి ఇది 2 వారాలకు, ఇది 4 వారాలకి, ఇది 2 వారాలకి అట్లా మనం సెట్ జేస్తాం అన్నమాట. సచ్ ఎ వే థట్ వి కెన్ ప్లాన్ ఫర్ థట్. ఇప్పుడు దాకా ఆ ప్లాన్ లేదు. లేదు గాబట్టే వీళ్ళందరూ ఒక టీమ్‌గా కూర్చొని మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ జేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు ఏం జేయాలా అనేదాన్ని వీళ్ళు మీటింగ్ పెట్టి డిస్కషన్ జేస్తున్నారు. ఈ విధంగా బిజినెస్‌ని పూర్తి స్థాయిలో నీకు కామర్స్ తీసుకుంటే నీకు తెలుసు ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. ఎవరైనా సరే సేల్ జేసుకోవాలంటే సేల్ జేయొచ్చు. 2 బోత్ ద పార్టీస్. సెల్లర్ ఉంటాడు. యెస్. ఇక్కడ ఫ్రెండ్స్. బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కొనుక్కునేవాడు, అమ్మేవాడు ఇద్దరుంటారు కామర్స్‌లో. ఆ! ఆ తర్వాత ట్రావెల్స్ తీసుకుంటే మీరు బస్ టికెట్స్ బుకింగ్ జేసుకోవచ్చు. ట్రైన్ టికెట్స్ ఇయన్నీ ట్రావెలింగ్ బిజినెస్. అంటే దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ. ఆ! అంటే ఏంది ఫస్ట్ లాగిన్ అవ్వాలి. అదొక ఫంక్షనాలిటీ. తర్వాత లాగౌట్ అవ్వాలి. అదొక ఫంక్షనాలిటీ. లాగిన్ అయిన తర్వాత ఏం జేయాలి? బస్సు సెర్చెస్ చేసుకోవాలి. అదొక ఫంక్షనాలిటీ. బస్ సెర్చ్‌లు చేసుకున్న తర్వాత ఏం జేయాలి? టికెట్ బుక్ అంటే సీట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం జేయాలి? నీ పేరు, అడ్రెస్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏం జేయాలి? నువ్వు పికప్ ఎక్కడ? డ్రాప్ ఎక్కడ? అది చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఏంది? టికెట్ డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేస్తే ఏమవ్వాలి? టికెట్ జనరేట్ అవ్వాలా. దిస్ ఈస్ వాట్ ఫంక్షనాలిటీ. అంటే ఇలాగా బిజినెస్ ఫంక్షనాలిటీ. టికెట్ జనరేషన్ చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు నీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్‌కి ఒక నంబర్ రావాలి. ఏమని "ఏయ్ బాబు ఇదిగో ఈ ఈ నంబరు దీని ప్రకారం" అంటే పీఎన్ఆర్ నంబర్ ఇట్లా వచ్చింది. నువ్వు బుక్ చేసావు. యువర్ బుకింగ్ హాస్ బీన్ కన్ఫర్మ్డ్ విత్ ట్రావెల్ సంథింగ్ ట్రావెల్. సో యూ కెన్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ రావాలి. మళ్ళీ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రావెలింగ్‌కి ముందు రోజే ఒకసారి నీకు ఇన్ఫార్మ్ చేయాలి. "ఏయ్ బాబు టుమారో యువర్ ట్రావెలింగ్" అని చెప్పి మళ్ళీ. మళ్ళీ ట్రావెల్‌కి ఎక్కే ముందుగానే అంటే కనీసం 2, 3 గంటల ముందుగానే "ఏయ్ బాబు ఈరోజు 9 గంటలకి నువ్వు పలానా దగ్గర పికప్ పాయింట్ ఉంది. అక్కడికి రావాలి. బస్సు అన్ని గంటలకు వస్తదని మళ్ళీ మెసేజ్ చెప్పాలి. ఇదంతా ఏంది సాఫ్ట్‌వేర్ ద్వారా జరుగుతుంది రియల్‌గా. అంటే ఇవన్నీ గూడా కొంతమంది తయారు చేస్తున్నారు. డిజైన్ చేస్తున్నారు. డెవలప్ చేస్తున్నారు. టెస్టింగ్ చేస్తున్నారు.
డిప్లాయ్ చేస్తున్నారు. సో దట్ వీఆర్ గెట్టింగ్ దిస్ ఫంక్షనాలిటీస్. సో ఇది బిజినెస్ ఫంక్షనాలిటీస్ ని మనం ఇలా అర్థం చేసుకోవాలా. అంటే నేనేమంటానంటే ఈ బిజినెస్ ఫంక్షనాలిటీని ఒక్కో దాన్ని మనం ఇలా చూసాం కదా! దాన్నే వాడు విడతల వారీగా సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేసి, డెవలప్ చేసి, టెస్టింగ్ చేసి మనకిస్తున్నాడు. ఇవ్వాలి, ఇస్తే బాగుంటది అని ఇక్కడ ఎవరైతే 10 మంది కూర్చున్నారో వాళ్ళు సిట్టింగ్ ఏసి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మాట్లాడుకుంటున్నారు. గతంలో లేదిది. వాటర్ ఫాల్ మోడల్‌లో there was no such kind of facility. That's why they are planning to do all these kind of things అని ప్లాన్ చేస్తున్నారు. అలా ప్లాన్ చేసి చెప్పాను కదా! 10-15 పాయింట్స్ రాసుకున్నారు ఇలాగా. రాసుకొని ఎప్పుడు దగ్గరగా చెప్పాలంటే 2000, 2001, 2002 ఆ ప్రాంతంలో 2000 సంవత్సరం నుంచి. చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే పూర్తి స్థాయిలో హ్మ్. ఇదంతా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని గైడ్‌లైన్స్ అన్నారు. దాన్ని ఇంకో భాషలో ప్రిన్సిపల్స్ అన్నారు. ఓకే. ప్రిన్సిపల్స్ అన్నారు. బాబు ఈ గైడ్‌లైన్స్, ఈ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఆ! ఫాలో అవుతారో ఆ! వాళ్ళకి చక్కటి ప్రొడక్ట్ డెవలప్ చేసి, డిజైన్ చేసి చక్కటి ప్రొడక్ట్ డెవలప్ చేసి కస్టమర్‌కి డెలివరీ ఇచ్చే సౌకర్యం ఉంటది. దయచేసి ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఈ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వండి అన్నారు. ఎవరు వాళ్ళు? ఈ టీమ్. సో, ఈ టీమ్ ఏం జెప్పారో అది చెప్పారు. అయితే ఆ పాయింట్స్ మొత్తాన్ని అది 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. ఆ పాయింట్స్ మొత్తాన్ని మనం ఏమనొచ్చంటే మేనిఫెస్టో అనొచ్చు. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారబ్బా! అసలు సాఫ్ట్‌వేరు ఎలా డిజైన్ అవ్వాలి? ఎలా కోడింగ్ చేయాలి? ఎలా టెస్టింగ్ జరగాలి? ఎలా డెలివరీ ఇవ్వాలి? అనేది ఒక మేనిఫెస్టో లాగా డిజైన్ చేశారు ఆ పాయింట్స్ మొత్తాన్ని. అప్పుడు ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఇక అది మేనిఫెస్టో అయింది. సో, దట్ మీన్స్ వాట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వీటన్నిటిలో. మేనిఫెస్టో అంటే తెలుసు కదా మీకు. చాలా చక్కగా తెలుసు మేనిఫెస్ట్ అంటే. ఇట్ కంటైన్స్ సమ్ పాయింట్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ గూడా ఒక మేనిఫెస్టో లాగా తయారు చేశాడు. ఆ మేనిఫెస్టో అనేది కంటైన్స్ సమ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఉపయోగించి అంటే గైడ్‌లైన్స్, ప్రిన్సిపల్స్ దాంట్లో ఉన్నాయి. దాన్ని ఉపయోగించి ప్రాజెక్ట్ చేయొచ్చు అని గైడ్‌లైన్స్ చెప్పాడు. ఎవరైతే ఈ మేనిఫెస్టో ఉపయోగించి ప్రాజెక్ట్‌లు చేస్తారో ఆ! ఆ ప్రాసెస్ మోడల్ పేరు ఎజైల్ మోడల్ అని చెప్పాడు. ఎజైల్, ఎజైల్ ఎజైల్ మెథడాలజీ అని చెప్పాడు. ఎజైల్ ప్రాసెస్. ఎజైల్ మెథడాలజీ అని చెప్పాడు. ఎవరైతే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆధారంగా ఏదైతే పాయింట్స్‌లు ఇచ్చామో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ తయారు చేశారో, అలాంటి ప్రాజెక్ట్స్‌ని మనం ఎజైల్ మెథడాలజీ ఉపయోగించి తయారు చేసే ప్రాజెక్ట్స్ అని మనం పిలుస్తాం. ఎజైల్ ఇదనమాట. సో, థిస్ ఈస్ వాట్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. ఎజైల్ మెథడాలజీ అట్లనమాట. అంటే ఎజైల్ మెథడాలజీ అంటే అర్థమేంది అంటే, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఉపయోగించుకొని ప్రాజెక్ట్ చేస్తాం ఇప్పుడు. బట్ ప్రిన్సిపల్స్ ఇయ్యే. కానీ ఫాలో అయ్యేది ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎస్‌డిఎల్‌సి ఫేజెసే. ఆ! అంటే ఎస్‌డిఎల్‌సి ఫేజెసే మొత్తం లోపలుండేదంతా. బట్ ప్రిన్సిపల్స్ ఇయ్యి. ప్రిన్సిపల్స్ అంటే ఏంది? వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఇలా డెలివరీ చేయాలా? 2 వారాలకి, 4 వారాలకోసారి రిలీజ్ ఉండాలా? ప్రతి 2 వారాలకోసారి ఇలా మీటింగ్స్ పెట్టుకోవాలా? ప్రతి వ్యక్తితోటి కమ్యూనికేట్ అవ్వాలా? ప్రతిరోజు మీరు మీ ప్రోగ్రెస్ ఏందో చెప్పాలా? మీటింగ్ పెట్టుకోవాలి మీ అందరూ. ప్రతిరోజు మీ అందరూ కలవాలి. ఉదయాన్నే ఆఫీస్‌కి రాంగాల్నే కలవాలి. మీరు ఆఫీస్‌కి రాకపోతే కాల్‌లో కలవాలి. వీడియో ఉంటది. 15 నిమిషాలు. అదే అట్లా చేసుకోవాలి మీ అందరూ. అట్లా చెప్తదనమాట. ఇది రూల్స్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ విధంగా ఆ రూల్స్ ఉపయోగించి మనం ఈ ప్రాజెక్ట్ చేస్తాం. బట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఉపయోగించేవన్నీ కూడా ఎస్‌డిఎల్‌సి ఫేజెస్‌లో ఉన్న వాటివే. ఎస్‌డిఎల్‌సి ఫేజ్‌లో ఉన్నాయే ఉపయోగించేది. ఎస్‌డిఎల్‌సి ఫేజ్‌లో ఏమున్నాయి? ఇవే రిక్వైర్మెంట్ కలెక్షను, కోడింగు, ఆ! టెస్టింగ్ ఉంది. అవే ఫాలో అవుతాం. అవే ఫాలో అయ్యి మనం ప్రాజెక్ట్ చేస్తాం. బట్ ఆ ఫాలో అయ్యి ప్రాజెక్ట్ చేయడానికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేది ఈ ఎజైల్‌లో ఉన్నాయి. ఎజైల్ మెథడాలజీలో ఉన్నాయి. దట్ మీన్స్ వాట్? ఎజైల్ మెథడాలజీ యూజింగ్ థిస్ గైడ్‌లైన్స్ అర్థమైందా? ఎజైల్ మెథడాలజీ ఏంది? యూజింగ్ థిస్ గైడ్‌లైన్స్. దీన్నే మనం ఏమంటాం? ఎజైల్ ప్రిన్సిపల్స్ అంటాం. ఎజైల్ మేనిఫెస్టో, ఎజైల్ ప్రిన్సిపల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ థిస్ ఎజైల్ ప్రిన్సిపల్స్ వి ఆర్ డెలివరింగ్ ద వర్కింగ్ సాఫ్ట్‌వేర్ టు ద క్లయింట్. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఏమైనా? కనీసం ఓకేనా? సార్. అర్థమవుతుందా లేదా? సార్. హ్మ్. ఏంటి ఇదంతా అర్థమవుతుందా చెప్పేదంతా? సో, యాస్ ఎ అర్థమైంది. డెవలప్మెంట్ ఇంజినీర్, యాస్ ఎ లినక్స్ యెస్ అడ్మిన్, సార్.
Yes, sir. ఇవన్నీ తెలియకుండా ఏదో చేద్దాం అనుకుంటే పొరపాటు. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ డెవాప్స్ ఇంజినీర్, క్లౌడ్ ఇంజినీర్, లైనక్స్ అడ్మిన్ అందరికి. నాట్ ఓన్లీ లైనక్స్, నాట్ ఓన్లీ డెవాప్స్, నాట్ ఓన్లీ జావా, పైథాన్, డాట్ నెట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఎవ్రీబడీ మస్ట్ అండర్‌స్టాండ్ దిస్ ప్రాసెస్. అదర్‌వైజ్ జాబ్‌లే రావు ఇక. మీరేదో ఏడబ్ల్యూఎస్, ఏదో డెవాప్స్, ఏదో లైనక్స్ అనుకోకూడదు. నో, 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 నో. ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్‌స్టాండ్ దిస్ ప్రాసెస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే 90% ఆర్గనైజేషన్స్ ఆర్ ఫాలోయింగ్ ఎజైల్ మెథడాలజీ ఓన్లీ. 90% ఇన్ ద గ్లోబ్, ప్రపంచంలో, ఇండియా కాదు బాస్, ప్రపంచం మొత్తం 90% ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ప్రాజెక్టులు చేస్తున్నాయి. ఎప్పటి నుంచి 2005, 2006 నుంచి ఇక ప్రపంచం సృష్టిస్తుంది ఎజైల్. ఎవ్రీబడి, ఎవ్రీవేర్ ఎజైల్. ఈ ప్రాసెస్ నువ్వు తెలియకుండా కంపెనీలో నేను వర్క్ చేస్తున్నానని చెప్తే అవతల వాడికి అర్థమైద్ది. కొన్ని టెక్నికల్‌గా టెర్మినాలజీస్‌ని మనం ఇప్పుడు ఉపయోగించబోతున్నాం. అవి టెర్మినాలజీ చెప్పేటప్పుడు ఇంకా చాలా చక్కగా వినాలి జాగ్రత్తగా. ముందు అవి టెర్మినాలజీస్ నీకు చెప్పే ముందుగా అసలు ఎజైల్ అంటే ఏంటి తెలియాలి గదా! ఇట్లా అలాగా గైడ్‌లైన్స్, ప్రిన్సిపల్స్ అవన్నీ గలిస్తే ఎజైల్ మెథడాలజీ అయింది. ఈ ఎజైల్ మెథడాలజీ ఉపయోగించి ఆ! విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ వి ఆర్ క్రియేటింగ్ ద సాఫ్ట్‌వేర్. వి ఆర్ డెలివరింగ్ ద సాఫ్ట్‌వేర్ టు ద క్లయింట్. ఓకే. ఎజైల్ మెథడాలజీ. అయితే బానే ఉంది పూర్తిగా. ఎజైల్ అనేది ఏం చేస్తుంది పూర్తిగా అంటే కొన్ని పాయింట్స్, ప్రిన్సిపల్స్ ఇచ్చింది. ఎజైల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే. ఎజైల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే. అవి కనీసం 1-ఒక 15 ఉన్నాయి. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలా, కోడ్ ఇలా రాయాలా, ఇలా డెలివరీ ఇవ్వాలా, ఇలా టెస్టింగ్ జేయాలా, ఇలా డిప్లాయ్‌మెంట్ చేయాలా, ఇలా అలా జరగాలి, ఇలా జరగాల అని ప్రిన్సిపల్స్. బట్ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఇలా రాసారు గదా! బట్ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఆ! ఇలా రాస్తే బట్ ఈ రాసిన ప్రిన్సిపల్స్ అన్నీ గూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ జేయటానికి అంటే ఏది ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మన ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంటేషన్ చేయటానికి. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ థిస్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ అవైలబుల్. డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి మనకి. అర్థమైందా? ఈ ప్రిన్సిపల్స్ అన్నీ గూడా మనం అప్లై చేసుకోవడానికి డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి మనకి మార్కెట్‌లో. మరి ఆ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉపయోగించి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ అప్లై జేస్తాం. ఇలా జరగాలి, ఇలా ఉండాలి, ఇలా ప్రాజెక్ట్ ఇలా ఉండాలి, ఇలా మీటింగ్‌లు పెట్టుకోవాలి, ఇలా అలా జరగాలి, ఇలా జరగాలి అవన్నీ ప్రిన్సిపల్ అన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ ఆ గైడ్‌లైన్స్ మేనిఫెస్టో అంటారు. ప్రిన్సిపల్స్, మేనిఫెస్టో, గైడ్‌లైన్స్ ఏదైనా ఒకటే. ఇది ఎజైల్. ఓకే. ఇక్కడి నుంచి ఇక మనకి ఫ్రేమ్‌వర్క్స్ కావాలా. అంటే ఇదేదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ అన్నీ పూర్తి స్థాయిలో జరగటానికి ఫ్రేమ్‌వర్క్స్ కావాలి. అందుకోసం వాళ్ళు డిఫరెంట్‌గా అర్థమైందా? డిఫరెంట్‌గా ఫ్రేమ్‌వర్క్స్ తయారు జేశారు. ఆ ఫ్రేమ్‌వర్క్స్‌లో ఫస్ట్ ఇదిగోండి మనకొచ్చిందే ఆ ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్ పేరే స్క్రమ్. ఎస్‌సిఆర్‌ఎం స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఇదొకటి ఫ్రేమ్‌వర్క్ యాక్చువల్‌గా. రెండోది ఏందంటే కన్బన్. ఇదేంటి సార్? ఇది గూడా ఒక ఫ్రేమ్‌వర్కే కన్బన్. తర్వాత ఎక్స్‌పీ ఆ! ఎక్స్‌పీ ఫ్రేమ్‌వర్క్. ఎక్స్‌ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట ఇవన్నీ. అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ గూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి ఇంప్లిమెంట్ చేయాల. ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి. అంటే ఈ ఫ్రేమ్‌వర్క్ ఏం చేస్తది వీటికి కొత్త టెర్మినాలజీ ఉంటదన్నమాట. న్యూ టెర్మినాలజీస్ అవైలబుల్ అట్లా. ఆ! ఫ్రేమ్‌వర్క్స్ ఇట్లా. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా? ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రియేటెడ్ సమ్ గైడ్‌లైన్స్. దే క్రియేటెడ్ సమ్ ప్రిన్సిపల్స్. వై? టు క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ అండ్ టు డెలివర్ ఎ వర్కింగ్ సాఫ్ట్‌వేర్. అర్థమైందా? ఏంటిది? Group of people created some guidelines and or principles to create a working software, to create and deliver a working software, and
deliver a working software. Deliver working software. అర్థమైందా? సో దీన్ని మనం దీస్ గైడ్ లైన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ are called as agile అర్థమైందా? agile or agile manifesto. STO అది agile manifesto అంటారు దాన్ని. ఇది agile manifesto. So agile manifesto in the sense what? There are some certain guidelines available in this manifesto. అర్థమైందా? సో ఇప్పుడు దీన్నే if anyone follows this manifesto, if anyone follow this manifesto, then we can call it as a agile process. దాన్ని మనం agile process అంటాం. ఎవరైనా సరే ఈ agile manifesto ఫాలో అవుతుంటే then we can call it as a agile process projects అంటాం. agile methodology projects అంటాం. So, if anyone follow this manifesto and creating and delivering a software, if anyone follow this manifesto and create and deliver a working software manifesto and using this manifesto create and deliver a working software, then working software ఎవరైనా సరే ఈ మేనిఫెస్టోని ఫాలో అయ్యి క్రియేట్ అండ్ డెలివరీ వర్కింగ్ సాఫ్ట్వేర్ డెలివరీ కానీ క్రియేషన్ కానీ వర్కింగ్ డెలివరీ కానీ చేస్తూ ఉన్నట్లయితే తెలుగులో చేస్తున్నట్లయితే then we can call it as agile methodology projects. We can call it as a agile methodology projects. వాటినే మనం agile methodology projects అంటాం. ఎందుకంటే అది agile మేనిఫెస్టో ఉపయోగించి agile ప్రిన్సిపల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అయితే నేను ప్రాజెక్ట్ అని వాడకుండా ఇట్లా వాడతాను, డెవలప్ అండ్ డెలివరీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అని వాడతాను, ప్రాజెక్ట్స్ అని వాడతాను. వాడొచ్చా? వాడు, నో ప్రాబ్లం. బై యూజింగ్ దిస్ మేనిఫెస్టో వీ క్రియేట్ ఏ ప్రాజెక్ట్స్ బాస్. కావాలంటే వాడుకో. బై యూజింగ్ దిస్ మేనిఫెస్టో we create a projects. We create and deliver projects to the clients. By using this manifesto, agile manifesto, by using this agile manifesto, we create and deliver projects to the clients. ఇది తెలియాలి గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ అని రాసుకున్నారు, దాన్నే మేనిఫెస్టో అంటాం. ఆ గైడ్ లైన్స్ ఉపయోగించి ప్రాజెక్టులు మనం తయారు చేస్తున్నాం. అలాంటి ప్రాజెక్టులు మనం ఎజైల్ మెథడాలజీ ప్రాజెక్ట్స్ అని పిలుస్తాం. అంటే ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే గైడ్ లైన్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి అది ఎజైల్ మెథడాలజీ ప్రాజెక్ట్స్ ఏదంతా కూడా. అసలు ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయి? గైడ్ లైన్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఏమున్నాయి దాంట్లో? గైడ్ లైన్స్ ఏమున్నాయి దాంట్లో అంటే వాడు అడుగుతాడు, చెప్పాలా ఏంది ఫస్ట్ గైడ్ లైన్ అంటే? బాబు, ఫస్ట్ గైడ్ లైన్ అయితే ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇవ్వాలి కస్టమర్ క్లయింట్ కి అనేది ఒక ప్రిన్సిపల్, ఒక గైడ్ లైన్. ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇవ్వాలి. యూ మస్ట్ ప్రొవైడ్ ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్
ఫస్ట్ గైడ్ లైన్, యూ మస్ట్ ప్రొవైడ్ ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్. 2 ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇవ్వాలి. ఓకే. తర్వాత విత్ విత్ లెస్ బడ్జెట్ కాస్ట్. లెస్ బడ్జెట్ కాస్ట్ అయి ఉండాలి అండ్ క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి. క్వాలిటీ వి మస్ట్ విత్ లెస్ బడ్జెట్ కాస్ట్ అండ్ డెలివర్ డెవలప్ అండ్ డెలివర్ quality working software to the client. ఇది ఒక గైడ్ లైన్ అన్నమాట. అంటే వాళ్ళు రాసుకున్నారు ఇవన్నీ చేయాలా అని. తర్వాత ఏంటంటే ఏ టీమ్ కి ఆ టీమ్ కి సంబంధాలు ఉండాలా. దట్ మీన్స్ వాట్ you must maintain face to face communication. Okay, you must maintain a face to face communication of each and everyone. Okay. సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే రియల్ గా చూడండి, మనకి గతంలో మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకి బిఏ టీం ఉంటుందని చెప్పాను. ఓకే. తర్వాత డిజైన్ టీం ఉంటుందని చెప్పాను. ఓకే. అది డిజైన్ చేసుకుంటా ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ టీం ఉంటుందని చెప్పాను. డెవ్ టీం. ఎస్. తర్వాత డెవ్ టీం తర్వాత మనకి టెస్టింగ్ టీం కూడా ఉంటుంది. దీని తర్వాత మనకి టోటల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా టీమ్స్ ఉన్నాయి. అంటే గతంలో యాప్స్ టీం ఉండేది. ఆపరేషన్స్ టీం ఉండేది. ఆపరేషన్స్ టీం లోనే ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్ పనిచేస్తాడు. యాప్స్ టీం, ఆపరేషన్స్ టీం అంటే దాని కింద డిబిఏ వస్తాడు, డిబిఏ వస్తాడు. డిబిఏ ఆ తర్వాత నెట్వర్క్ అడ్మిన్స్, తర్వాత లైనెక్స్ అడ్మిన్, ఇవన్నీ వీళ్ళ రోల్స్ ఇవి. వీళ్ళందరూ ఉండేవాళ్ళు, ప్రాజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కొంత ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, అవునా. మిడిల్వేర్ అడ్మిన్స్ ఉంటారు, ఎస్. రిపోర్టింగ్ టూల్స్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇలాగా చాలా మంది ఉంటారు. అది ఏం జరిగేది గతంలో జమానాలో. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఉండేవాళ్ళు. ఎవరికి వాళ్ళే ఉన్నప్పుడు ప్రాజెక్ట్ డిలే అవుతుందంటే మాకు సంబంధం లే, ఆడు డెవలపర్ చేశాడు మిస్టేక్, టెస్టింగ్ కూడా చేశాడు మిస్టేక్, యాప్స్ టీమ్ వాడు సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అందుకే ఇబ్బంది అయింది, ఎన్విరాన్మెంట్ అవైలబిలిటీ లేదు, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. యాప్స్ టీమ్ చేసే పని అదే, ఎన్విరాన్మెంట్ అవైలబిలిటీలో ఉంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేబుల్ గా ఉంచుకోవటం, దాన్నే యాప్స్ టీమ్ అంటాం. ఇప్పుడు యాప్స్ టీమే క్లౌడ్ ఇంజనీర్ బాబు. సరే, దాని గురించి నేను తర్వాత చెప్తాను ఆ క్లాస్ లో, పక్కన పెడదాం. ఇలాగా అంటే దీని అర్థం ఏంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే అవకాశాలు ఉండేవి అప్పుడు దీన్ని గమనించారు వాళ్ళే, ఇదైతే వద్దు, దీనివల్ల ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఎవడు రెస్పాన్సిబుల్ గా కూడా ఫీల్ అవ్వట్లా, ఎవడి పని వాడు చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, పని లేనప్పుడు కామ్ గా హ్యాపీగా వస్తున్నాడు, బటన్ నొక్కుతున్నాడు, కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు టెస్టర్ ఉన్నాడు, డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ ఏం చేయాలా, కోడ్ రాయాలా, కోడ్ మొత్తం రాసి టెస్టింగ్ కూడా ఇవ్వాలా. ఇవ్వకపోతే ఏం చేస్తాడు, టెస్టింగ్ కూడా నిద్రపోతాడు. వాడు ఏమంటాడు, వై ఆర్ యు స్లీపింగ్ వాస్ దేర్ వాస్ నో కోడ్ వాస్ టు టెస్ట్ అంటాడు. అంటే టెస్టింగ్ చేయడానికి కోడే లేదు. అరే అట్లా వచ్చిందా, సరే కోడ్ వచ్చింది, టెస్టింగ్ చేయడానికి కోడ్ అవైలబిలిటీ ఉంది, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సర్వర్స్ లేవు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ అవైలబుల్, ఎన్విరాన్మెంట్ నాట్ అవైలబుల్. అప్పుడు ఏంది, మళ్ళీ టెస్ట్ ఇంజనీర్ స్లీపింగ్, వై ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటాడు, సర్వర్ లేదంటాడు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, డెవలపర్ మీద కాసేపు, టెస్టర్ మీద కాసేపు, వాడి మీద వీడి మీద అట్లా గందరగోళంగా ఉంది. అమ్మో ఇది చాలా పెద్ద ప్రమాదం, ప్రాజెక్ట్ కి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, అందుకని అని ఒక గైడ్ లైన్ ఇక్కడ రాసుకున్నాడు వాడు. ఎక్కడ, ఒక గైడ్ లైన్ రాసుకున్నాడు ఈ టీం. ఏం గైడ్ లైన్ తెలుసా, ఎవడైనా సరే ప్రాజెక్ట్ లో పని చేయాలంటే ఒక టీమ్ గా ఏర్పడాలి మీరు. ఎస్, టీమ్ గా ఏర్పడాలి. ఆ టీంలోనే అందరూ ఉండాలి, డెవలపర్ ఉండాలి, టెస్ట్ ఇంజనీర్ ఉండాలి, క్లౌడ్ ఇంజనీర్ ఉండాలి, డెవాప్స్ ఇంజనీర్ ఉండాలి, మొత్తం అందులోనే పనిచేయాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు అందరూ ఉండాలి దాంట్లోనే. బట్ ఇది టీమ్.
ఇది టీమ్. సపోజ్ ఈ రిక్వైర్మెంట్ ఫెయిల్ అయింది. ఈ రిక్వైర్మెంట్ చేయడానికి నీకు డిలే అయింది టైం. లేదా ఈ రిక్వైర్మెంట్ సరిగ్గా టెస్ట్ చేయలేకపోయావు. ఆన్ టైమ్‌లో కస్టమర్‌కి అందించలేకపోయావు. కాబట్టి టీమ్ మొత్తానికి బర్డెన్ పడిద్ది. టీమ్ మొత్తం. యెస్. అంటే ఈ టీమ్‌నే మనం ఏమంటామంటే స్క్రమ్ టీమ్ అంటాం. స్క్రమ్ టీమ్. స్క్రమ్ అంటే డెవలపర్స్, టెస్ట్ ఇంజినీర్స్, క్లౌడ్ ఇంజినీర్స్ వాళ్ళు వీళ్ళు లోపలికెళ్ళిన తర్వాత నీకు కనపడేది స్క్రమ్ టీమే. యెస్. ఆ స్క్రమ్ టీమ్‌లో నువ్వు పనిచేస్తూ ఉంటావు. మరి దీనివల్ల ఏందయ్యానంటే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవ్రీబడీ మస్ట్ హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ దిస్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ క్విక్లీ ఇంటు ద మార్కెట్. పొరపాటులో ఈ టీమ్‌లో ఎవడో ఒక్కడు పని చేసినా, పని చేయకపోయినా అది ఎఫెక్ట్ టీమ్ మొత్తానికి పడిద్ది కాబట్టి, ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల. దే మస్ట్ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్. సౌండ్ నాలెడ్జ్ అన్నట్టు నేను జెప్పేది. సౌండ్ లేకపోతే అదిరిపోద్ది. ఎందుకు? నువ్వొక టీమ్‌లో పని జేయాలె. ఈ టీమ్‌లో వర్క్ చేయాల. టీమ్‌తో కలిపి, టీమ్‌తో కోఆర్డినేట్ జేసుకోవాలి. వాడడుగుతాడు ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అంటే ఇదే. ఎవ్రీ డే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ విత్ 15-20 మినిట్స్ బాస్. దిస్ ఈస్ కాల్డ్ స్టాండ్ అప్ మీటింగ్. వస్తది. చెప్తా. స్క్రమ్ టీమ్ అంటారు దీన్ని. అర్థమైందా? అట్లా. అంటే యూ మస్ట్ ఫార్మ్ ఎ టీమ్ అని చెప్పాడు వాడు. ఇక్కడేం చెప్పాడు? యూ మస్ట్ ఫార్మ్ ఎ టీమ్. ఆ టీమ్‌లో ఉండాలి. ఆ టీమ్‌లో ఉండే పని చేయాలి ప్రాజెక్ట్‌లో అంతే. అంతేగాని ఇండివిడ్యువల్‌గా వద్దు. ఇండివిడ్యువల్‌గా పని చేస్తే ఏది పడితే అది చేస్తావు. నాకు సంబంధం లేదంటావు లాస్ట్ ఫైనల్‌లో. కానీ ఇప్పుడైతే మొత్తం టీమ్ మీద పడిద్ది. ఆ టీమ్ సమాధానం చెప్పుకోవాలి. అందుకోసం టీమ్ వర్క్ కాబట్టి ఆ టీమ్ అంతా సమాధానం చెప్పుకోవాలి కాబట్టి టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కడు అలర్ట్ అవుతాడు. "రేయ్ బాబు నిద్రపోవాలి చెయ్యరా. రేయ్ బాబు ఏందిరా చేయలేకపోతున్నావు తీసి పక్కన పడేయండి. ఇంకోడిని తీసుకురండి." ఇలాంటియన్నీ ఎక్కువ జరుగుతా ఉంటాయి. స్ట్రెస్ ఫీల్ అవుతాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అంటే ఇదే. ఎజైల్‌లో వచ్చినప్పుడే ఎంప్లాయీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. బట్ వాటర్ ఫాల్ మోడల్‌లో నో స్ట్రెస్. వై? బికాస్ దేర్ ఈస్ నో ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానెల్. దేర్ ఈస్ నో ప్రాపర్ మీటింగ్స్. దేర్ ఈస్ నో ప్రాపర్ గ్రూప్స్. లేవు. ఎవడు పడితే వాడే. వాడిష్టం వాడిది. ఎవడి పని వాడిది. దట్స్ ఇట్. ఎప్పుడు? వాటర్ ఫాల్ మోడల్‌లో గతంలో జమానాలో. ఇప్పుడు నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళే టీమ్‌గా ఫార్మ్ జేస్తారు. నువ్వు కంపెనీలోకెళ్తే నిన్నొక టీమ్‌లో ఏస్తారు. ఆ టీమ్ ఏలిసిన తర్వాత ఏం జేయాలా? ఎళ్ళాలా. ఉదయాన్నే నువ్వు ఆఫీస్‌కి లాగిన్ అయ్యే ముందుగానే ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు మాట్లాడాలా. ఏమని? యెస్టర్‌డే ఐ డిడ్ థిస్ టాస్క్. వైల్ డూయింగ్ థిస్ టాస్క్, వైల్ ఐ వాస్ వర్కింగ్ థిస్ టాస్క్, ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూ. ఆ ఇష్యూస్ ఏందో చెప్పబోయా అంటాడు. పక్కనే వెంటనే. నువ్వు ఇక తప్పించుకోవడానికి కూడా లేదు. ఇష్యూస్ ఏమున్నాయో చేయలేకపోతే చెప్పలేకపోతే ఔటే. నెక్స్ట్ నుంచి కౌంట్ డౌన్ పడిద్ది. అంటే ఏంది వర్క్ సరిగ్గా నువ్వు చేస్తున్నావా లేదా? ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. ఉదయాన్నే ఒక 20 నిమిషాలు మాట్లాడాల. 15-20 నిమిషాలు ఉంటది మీటింగు. దాన్నే మనం ఏమంటామంటే స్టాండ్ అప్ మీటింగ్. స్టాండ్ అప్ మీటింగ్ ఇన్ ద సెన్స్ వాట్? అందరూ నిలబడే స్టైల్‌గా, ఫ్యాషన్‌గా మాట్లాడతారు. బట్ ఆఫ్‌లైన్ కదా సార్! నిలబడి మాట్లాడు. ఆన్‌లైన్ ఏంటి సార్? ఆన్‌లైన్‌లో అయితే నువ్వు కుర్చీలో కూర్చొని కాసేపు మాట్లాడతావు. కాల్‌లో ఉంటావు. దట్స్ ఇట్ వీడియోలో. కనపడతా ఉంటావు. ఏంది వాట్ వి డిడ్ యెస్టర్‌డే నిన్నేం చేశావు? నిన్న ఇది చేశానండి. వర్క్ బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎక్సలెంట్‌గా జరిగింది. మరి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసావా? లేదండి. ఏమి ఫేస్ చేయలేదు. ఫేస్ చేస్తే చెప్పు. ఈ టీమ్‌లో మనవాడున్నాడు. వాటిని రెక్టిఫై చేస్తాడు. అది ఏదైనా సరే. అంటే రేపేం చేస్తావు? ఓకే. ఈరోజు ఏం చేయబోతున్నావు? టుడే. వాట్ వి ఆర్ గోయింగ్ టు డు టుడే? యెస్. అప్పుడు మళ్ళీ అది జెప్పాలా. టుడే ఈరోజు ఏం చేయబోతున్నావు అది జెప్పాలా. అంటే ఇదంతా ఏంది? యూ మస్ట్ బి ఎ కిడ్ అని నేను చాలా సార్లు చెప్పా. బాబు యూ మస్ట్ బి ఎ కిడ్ వైల్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎజైల్‌లో ఉన్నప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లోడిలాగా ఉండాలా. అర్థమైందా? లేకపోతే అదిరిపోద్ది. అంటే నిన్నేం చేసావో తెలుసుకొనుండాలా. ఇప్పుడేం చేయబోతున్నావో తెలుసుకొనుండాలా. రేపేందో నీ ప్లానింగ్ అది గూడా చెప్పాలా వాడికి. టుమారో ఐ యామ్ గోయింగ్ టు టెస్ట్ దిస్ అప్లికేషన్ అని నువ్వు చెప్తావు. టుమారో ఐయామ్ గోయింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అని క్లౌడ్ ఇంజినీర్, డెవాప్స్‌లో చెప్పాలి. టుమారో ఐయామ్ గోయింగ్ టు డిప్లాయ్ దిస్ సంథింగ్ ఏదో. ఈరోజేంది, రేపేంది, నిన్నేంది ఇదంతా డిస్కషన్ జరిగిద్ది ఈ స్టాండ్ అప్ మీటింగ్‌లో. దాన్నే మనం ఏమంటామంటే డైలీ స్టాండ్ అప్. కొంతమంది డైలీ స్టాండ్ అప్ అంటారు కొంతమంది. ఇలాగ మీటింగ్‌లు జరుగుతా ఉంటాయి. ఓకే. సరే. అందుకోసం వాడు ఏం రాసాడంటే ఇక్కడ ఐదో ప్రిన్సిపల్ ఏం రాసాడంటే బాబు వి వి యూ యూ మస్ట్ యూ మస్ట్ క్రియేట్ ఎ టీమ్. యూ మస్ట్ క్రియేట్ ఎ టీమ్. Every person must work under this team. What is this? Every person, everybody must work with this team members.
టీమ్ మెంబర్ అంటే వర్క్ కొలాబరేషన్ బాస్, టీమ్ మెంబర్స్. ఎస్. టీమ్ నేమ్ ఈజ్ వాట్? దిస్ టీమ్ నేమ్ ఈజ్ వాట్? స్క్రమ్ టీమ్. స్క్రమ్ టీమ్ అంటే ఇది. నువ్వు లోపలికి వెళ్ళగానే స్క్రమ్ టీమ్ లోనే నువ్వు ఉండేది. ఎస్, నువ్వు తెలియాలి, ఆ పాయింట్ తెలియాలి. స్క్రమ్ టీమ్ లోనే నువ్వు ఉంటావు. సో ఇది ఎన్ని గైడ్ లైన్స్ రాసుకుంటున్నాడు. సరే, ఈ గైడ్ లైన్స్ కాకుండా ఇంకా ఏముంది? అప్పుడు వాడు ఏం చెప్పాడంటే డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ in the multiple cycles, multiple release cycles. మల్టిపుల్ రిలీజ్ సైకిల్స్ అంటే అర్థం ఏం తెలుసా? మల్టిపుల్ రిలీజ్ సైకిల్స్ అంటే ఏంటంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ ని 2 వారాలకో 4 వారాలకో తప్పకుండా రిలీజ్ చేస్తూనే ఉండాలా. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ మర్చిపోయి అది రాయాలా. ఏది? సో we must satisfy the client. We must satisfy the client, and we must take the feedback from the client on a daily basis. We must take the feedback. We must take the feedback after releasing the cycle. రిలీజింగ్ ద సైకిల్ రిలీజ్ అయిన వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. తర్వాత ఏంటి? నువ్వు సో డైలీ మీటింగ్ కండక్ట్ చేయాలా. ఎస్, కండక్టింగ్. యూ మస్ట్ కండక్ట్. అంటే నువ్వు వి అంటే మాకు అర్థం కాదు అంటే యూ పెట్టుకో. అంటే ఇవన్నీ వాడు చెప్తున్నాడు మనకి, ఇలాగ నువ్వు కండక్ట్ చేయాలా, ఇలా నువ్వు ఉండాలి. యూ మస్ట్ కండక్ట్ కండక్ట్ డైలీ మీటింగ్స్. Must conduct daily meetings. Okay, so that means what? For work progress purpose. వర్క్ డిలే అవుతుందా? ఎంత వర్క్ చేసాం, ఇంకెన్ని రోజులు ఉన్నాయి, ఈ రోజుల్లో మళ్ళీ అది కంప్లీట్ చేయగలమా లేదా, అయ్యో ఇక 2 డేసే ఉంది, 2 డేస్ లో రిలీజ్ ఇవ్వగలమా లేదా, అట్లా. అంటే ప్రతిదీ కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఉండాలి. సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉండాలి. పూర్తి స్థాయిలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకొని ఉండాలి. అవతల వ్యక్తితో మాట్లాడగలిగే శక్తి ఉండాలి. తర్వాత ఇక్కడ ఏంది? ఇది పూర్తి స్థాయిలో ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి. అంటే అర్థం ఏంది? వి మస్ట్ ప్రొవైడ్ ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్. అంటే ఏంది? ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా డెలివరీ ఇవ్వాలి తప్పకుండా. వి కాదు, యూ తీసుకో. అంటే నీకు అర్థం కాదు కాబట్టి యూ మస్ట్. మీరు ఇవే డైలీ మీటింగ్. తర్వాత ఏంది? వాట్ అబౌట్ డాక్యుమెంటేషన్? ఎస్. సో డాక్యుమెంటేషన్ గురించి ఏం చెప్పాడు తెలుసా? ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో నో ఇష్యూ, బట్ మెయింటైన్ the documentation properly. But it is no issue, but you must maintain the documentation properly. But less documentation, no problem. Less documentation, but less documentation with the yes, 100% communication for each others. మొత్తం టీం మొత్తం కూడా 100%. ఆ తర్వాత క్లయింట్ ఎవడన్నా రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తానంటే తీసుకో. ఎస్, accept the requirement. That means what? You must take the new requirements, or you must take the new changes, or you can say new requirement. New requirements. అదేం సార్, ప్రాజెక్ట్ చేసేటప్పుడే వాడు రిక్వైర్మెంట్ చేంజ్ చేసి ఇస్తే మనం ఎట్లా చేస్తాం? ఇలా డిలే అయిపోతా ఉంటది కదా. చెప్తా, దానికి కూడా ఉంది. ఇలా డిలే అయిపోద్ది కదా. అంటే డిలే అయిపోద్దంటే 2 వారాలు ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయిన తర్వాత చేంజ్ చేయడానికి లేదు బాస్. నో. 2 వారాలు
డెలివరీలో ఇస్తాం. ఇది ఏదైతే ఉందో చూడండి. ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఈ ఫంక్షనాలిటీ ఇక సిద్ధపడ్డా. స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. నువ్వు వర్క్ చేసేటప్పుడు వచ్చి మార్చరా అంటే మార్చం. నో, 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 నో. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్టే మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే. అంతేగాని ఇది ఎంత మహా అయితే 2 వారాలు. 2 వారాల్లో డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, డెలివరీ ఇవ్వాలి. నువ్వు మధ్యలో వచ్చి టెస్టింగ్ చేసే టైంలో ఈ సాఫ్ట్‌వేర్ మార్చు నాకొద్దంటే కుదరదు. మొత్తం ప్రాజెక్ట్ ఇది వీక్లీ రిలీజ్. ఈ రిలీజ్ అవ్వాల. అది మొత్తం మార్చాలంటే దానికి కుదరదు. కాబట్టి 2 వారాల ఈ రిలీజ్‌లో మళ్ళీ సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా మోడిఫికేషన్ రిక్వైర్మెంట్‌లో చేంజ్ చేస్తానేనంటే కుదరదు. నో. వి డోంట్ అలౌ యూ. బట్ బిఫోర్ థట్ వి అలౌ యూ. ఏది ఇది ఇది స్టార్ట్ అవ్వకముందే. బిఫోర్ స్టార్టింగ్. దట్ మీన్స్ వి యాక్సెప్ట్. బట్ వైల్ వర్కింగ్ నో. మేము వర్క్ చేసేటప్పుడు మేము యాక్సెప్ట్ చేయం. దాని మీద పని చేస్తున్నాం. ఇంక 2 వారాలు రిలీజ్ ఇది. 2 వారాలంటే ఇంక 4 రోజుల్లో ప్రాజెక్ట్ ఇది. ఈ ఫీచర్ కూడా డెవలప్ చేసి మీకు ఇయ్యబోతున్నా. ఇయ్యబోయేటప్పుడు ఇప్పుడొచ్చి నాకది బాగలేదు ఇంకో మార్చమంటే కుదరదు. అట్లనమాట. అంటే అది రిక్వైర్మెంట్ చేంజెస్. అంటే అంతేగాని పూర్తి స్థాయిలో 2 వారాలు రిలీజ్ పెట్టుకొని రేపు పొద్దున్నే రిలీజ్ చేయాలా? దీన్ని మళ్ళీ మార్చాలంటే మళ్ళీ టైం అట్లా కుదరదు. అది కాదు. చెప్తా నేను. దాన్ని ఏందనేది చెప్తా. ఇలాగా. అంటే ఈ విధంగా ఈ గైడ్‌లైన్స్ అన్నీ ఇచ్చాడు బాస్ మొత్తం వాడు. ఆ! దీన్నే మనం ఈ గైడ్‌లైన్స్ ఉపయోగించి ఈ గైడ్‌లైన్స్‌కి లోబడి మనం ప్రాజెక్ట్ చేస్తాము. బట్ ఈ గైడ్‌లైన్స్ మొత్తంనికి లోబడి ప్రాజెక్ట్ చేయాలంటే వాడొక ఫ్రేమ్‌వర్క్ వాడమని చెప్పాడు. రేయ్ బాబు! ఈ ఫ్రేమ్‌వర్క్ వాడి ఈ గైడ్‌లైన్స్ అన్ని ఉపయోగించుకొని మాకు ప్రాజెక్ట్‌లు చెయ్యి అన్నాడు. ఆ గైడ్‌లైన్స్ మొత్తం ఉపయోగించుకొని ఆ! మనం ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం. బట్ ఈ గైడ్‌లైన్స్ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయటానికి ఒక ఫ్రేమ్‌వర్క్ కావాలి. టు ఇంప్లిమెంట్ థిస్ గైడ్‌లైన్స్ ఇట్ రిక్వైర్స్ ఎ ఫ్రేమ్‌వర్క్. దట్ ఫ్రేమ్‌వర్క్ నేమ్ ఈస్ వాట్? స్క్రమ్. ఈ గైడ్‌లైన్స్ మొత్తం ఏదైతే ఉందో అర్థమైందా? ఈ గైడ్‌లైన్స్ మొత్తం అంటే మీరెలా చెప్తారు సార్ స్క్రమ్ అంటే? ఏం లేదు. మీరు ఎలా చెప్తారు స్క్రమ్ అంటే చూడండి యాక్చువల్‌గా స్క్రమ్ అంటే ఏందంటే కింద రాస్తా. టు ఇంప్లిమెంట్ to implement to implement this guidelines this guidelines to implement these guidelines or principles or to implement agile methodology guidelines agile methodology guidelines agile methodology guidelines అంటే ఇన్ని భాషలు అన్నమాట. టు ఇంప్లిమెంట్ దిస్ గైడ్‌లైన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ అజైల్ మెథడాలజీ గైడ్‌లైన్స్ ఆ! ఆర్ అజైల్ మెథడాలజీ మేనిఫెస్టో ఇన్ని భాషలతో పిలుస్తాం మనం వాటిని. ప్రిన్సిపల్స్ అన్నా, గైడ్‌లైన్స్ అన్నా, అజైల్ మెథడాలజీ అన్నా, అజైల్ చూడ ఆ! మేనిఫెస్టో అన్నా. యెస్. To implement these guidelines or principles or agile methodology guidelines, agile manifesto, we use yes, we use different frameworks. We use different frameworks. We use different frameworks అన్నమాట. ఇది ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ వాడతాం. అయితే ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్ ఏందంటే స్క్రమ్. స్క్రమ్ ఈస్ ద ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్. అంటే బాగా పాపులర్ అయిన ఫ్రేమ్‌వర్క్. రెండోది ఏందంటే ఎక్స్‌ట్రీమ్ ఫ్రేమ్‌వర్క్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. ఎక్స్‌ట్రీమ్ దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఎక్స్‌ట్రీమ్ ప్రోగ్రామ్ అంటే ఎక్స్‌పీ. ఓకే. తర్వాత మూడోది ఉంది. దాని పేరే చాలా ఫేమస్. అది కూడా కొన్ని కంట్రీ‌లో వాడతారు. కెన్‌బాన్ ఫ్రేమ్‌వర్క్. నాలుగోది యెస్ ఫ్రెండ్స్. స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్‌వర్క్. అర్థమైందా? ఇక చాలా ఉన్నాయి. బట్ మనకు ఏం అవసరం లేదు. స్క్రమ్ తీసుకోండి. అదే వి యూజ్ ద డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నాం గదా! యెస్. నౌ వి యూజ్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. దట్ మీన్స్ వాట్? టు 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 ఇంప్లిమెంట్ ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ రాసుకోండి. టు ఇంప్లిమెంట్ టు ఇంప్లిమెంట్
Agile guidelines or Agile manifesto. Agile manifesto. Agile manifesto contains principles, boss. Agile manifesto or Agile మీకు అర్థం కాదు Agile principles. Agile principles. We use Scrum framework. Yes, అది విషయం. దానివల్ల మనకి స్క్రమ్ అని వస్తుంది. వాళ్ళు స్క్రమ్ టీమ్, స్క్రమ్ కాల్, స్టాండప్ మీటింగ్, స్క్రమ్ టీమ్, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి మొత్తం. ఇది యాక్చువల్గా స్క్రమ్ అంటే దీని స్టోరీ ఇది. ఇది 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 మనం అర్థం చేసుకోవాలా. ఇది మనం అర్థం చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు, అర్థం కాని వాళ్ళు అడిగితే నేను మళ్ళీ చెప్తా, నో ప్రాబ్లం. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఎవరికి అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదు? అర్థమైంది సార్. అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి, మీకేం అర్థమైంది 2 మాటల్లో చెప్పండి. Agile Scrum means it implements the manifesto. It implements the manifesto. The we టు ఇంప్లిమెంట్ ద మేనిఫెస్టో వి యూజ్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. అర్థమైందా? టు ఇంప్లిమెంట్ ద Yes. మేనిఫెస్టో వి యూజ్ స్క్రమ్. మేనిఫెస్టో అంటే ఏంది? ప్రిన్సిపల్స్, some guidelines గైడ్ or లైన్స్, principles. గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ అన్ని ఎవరు రాశారు? ఒక టీం రాసుకున్నారు. ఆ టీం Group of people. A group ఇప్పుడు of దాన్నే people మనం implement these guidelines దాన్నే మనం to ఎజైల్ overcome waterfall model. టు ఓవర్కమ్ ద టు ఓవర్కమ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్. టోటల్ గా Yes. చెప్పాలి Yes, ఎజైల్ sir. మేనిఫెస్టో అంటాం. అదే మిమ్మల్ని ఎజైల్ టీమ్ అంటారు, స్క్రమ్ టీమ్ అంటారు. కొంతమంది ఎజైల్ లో పనిచేస్తున్నాం, ఎజైల్ అంటే ఏంది తెలుసా నీకు అంటారు. అది ఎవరైనా, అది క్లౌడ్ ఇంజనీర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, వాటిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? డెవాప్స్ అయితే పక్కాగా నీకు ఎస్డిఎల్సి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? ఫస్ట్ ఎస్డిఎల్సి నుంచి స్టార్ట్ చేస్తాడు నీకు డెవాప్స్. 2 తర్వాత వాటర్ ఫాల్ మోడల్ ఏంది చెప్పంటాడు. ఓకే, తర్వాత మళ్ళీ ఎజైల్ అంటాడు. ఇంతే. అంటే ఎస్డిఎల్సి గురించి పూర్తిగా తెలిసి ఉండాలా, వాటర్ ఫాల్ మోడల్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలా, ఎజైల్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలా. సార్ మరి ఎస్డిఎల్సి ఫేజెస్ దీంట్లో ఉపయోగిస్తామా? దీంట్లో ఉపయోగించేది ఎస్డిఎల్సి ఫేజెస్. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, Yes, అర్థమవుతుందా? sir. Yes, sir. దీంట్లో We are దీంట్లో implementing SDLC phases by using this ఎస్ waterfall model or agile model. అంతే. ఎస్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద ఎస్డిఎల్సి ఫేజెస్. అంతే. ఎక్కడైనా అది వాటర్ ఫాల్ మోడల్ అయినా ఎస్డిఎల్సి ఫేజెస్ ఉపయోగిస్తాం, ఎజైల్ అయినా ఎస్డిఎల్సి ఫేజెస్ ఉపయోగిస్తాం. బట్ గైడ్ లైన్స్ వేరుగా ఉంటాయి. గైడ్ లైన్స్ అంటే ఏంది? ఇవి ఏది? కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలా, ఇదిగో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకొని మళ్ళీ ఉండాలా, డైలీ మీటింగ్స్ కండక్ట్ చేయాలా, ఇవన్నీ ఏంది? ఎక్స్ట్రా అన్నమాట. బట్ ఇది కాక ఎస్డిఎల్సి ఫేజెస్ కాక ఇది ఎక్స్ట్రా అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా వల్ల ఏమవుతుంది? లోపల అక్కడ ఉన్న బర్డన్స్ అవన్నీ కూడా, అక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినాయి. ఎక్కడ? వాటర్ ఫాల్ మోడల్లో ఉన్నాయన్నీ. ఈ గైడ్ లైన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. దీని ప్రకారం ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నాయి. మరి సార్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్, ఇప్పుడు కూడా అదే ప్రాజెక్ట్స్. అందువల్లే మీరు ఎక్కువగా చాలా వరకు స్ట్రెంగ్త్ ఉండాలి మీ దగ్గర, సబ్జెక్ట్ ఉండాలి. అందువల్ల సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ బయటికి వస్తారు. ఎందుకు? టీం వర్క్ ఇక్కడ, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. బాస్ ప్లీజ్ కమ్, ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, కూర్చుంటావు. కూర్చున్న తర్వాత వాట్ వి డు యెస్టర్డే ప్లీజ్ అంటాడు. నేను అడుగుతా కదా, వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అని. అదే అక్కడ జరిగేది. ఆ మీటింగ్ కండక్ట్ చేసే వ్యక్తినే దిస్ మీటింగ్ వాజ్ కండక్టెడ్ బై స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ ఈ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. స్క్రమ్ మాస్టర్ మేనేజెస్ ద స్క్రమ్ టీమ్. స్క్రమ్ మాస్టర్ మేనేజెస్ ద స్క్రమ్ టీమ్. అంటే స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఈ గైడ్ లైన్స్ అన్ని సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తాడు. వెదర్ ద ప్రాజెక్ట్స్ ఫాలోయింగ్ దిస్ గైడ్ లైన్స్ ఆర్ నాట్, వెదర్ ద టీమ్ ఈస్ ఫాలోయింగ్ దిస్ గైడ్ లైన్స్ ఆర్ నాట్. ఎక్కడన్నా డీవియేషన్ జరిగితే, హే బాస్ దిస్ ఇస్ అ డీవియేషన్, ప్లీజ్ ఫాలో దిస్ గైడ్ లైన్స్, దాన్ని చెప్పడానికి ఉండే వ్యక్తే స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ అంటే ఏంది? ఓవరాల్ గా లైక్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటారే మీరు, అట్లాగనమాట. అలాంటి వ్యక్తి రియల్ గా చెప్పాలంటే. బట్ ఈ డజంట్ నో ద టెక్నికాలిటీ. టెక్నికల్ మీద అంత సబ్జెక్ట్ అయితే అతనికి ఉండదు, అవసరం లేదు. ఈజ్ ఏ ప్యూర్లీ ఏ నాన్ టెక్నికల్ గై. ఎవరు? స్క్రమ్ మాస్టర్. సార్ ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా స్క్రమ్ మాస్టర్లు అవ్వచ్చా? అవ్వచ్చు, నో ప్రాబ్లం. If you have a knowledge or if you have experience and take the training, స్క్రమ్ మాస్టర్ కి ట్రైనింగ్ ఉంటుంది బాస్.
స్క్రమ్ మాస్టర్ కి ట్రైనింగ్ ఉంటుంది. ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. 1 మంత్ ఈజీగా ఉంటది. ఆ 1 మంత్ నువ్వు ట్రైనింగ్ తీసుకుంటే ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్. సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ అంటారు. సిఎస్ఎం. సిఎస్ఎం అంటే ఏంది? సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్. నీకు ఇలా కూడా ఉంటుంది. సో దీన్ని రాసుకోవాలి. ఎగ్జామ్ రాసుకొని నువ్వు దీంట్లో ఎగ్జామ్ లో పాస్ అవ్వగలిగితే ఎక్సలెంట్. యు ఆర్ ఏ సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్. ఎనీబడి కాల్ యూ బాస్. నిన్ను ఎవరైనా పిలుస్తారు నిన్ను. ఎస్, ఎనీ ఇండియా ఆర్ గ్లోబ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం. ఇండియాలో అవ్వచ్చు, త్రూఅవుట్ గ్లోబ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే స్క్రమ్ మాస్టర్ కి అవకాశాలు ఉంటాయి. ఎందుకు? టీమ్ ను మొత్తం మెయింటైన్ చేసేది వాడే. ఇక్కడ ఇదంతా చూసేది వాడే. ఈ బాధ్యత డెలివరీ చేస్తున్నాడు లేదా, మల్టిపుల్ రిలీజెస్ సైకిల్లో ఇదిగో ఇది ప్రొడక్ట్ డెవలప్ చేయగలుగుతున్నా లేదా, టెస్టింగ్ చేయగలుగుతున్నా లేదా, టీమ్ ఏదైనా ఇష్యూస్ ఫాలో అవుతుందా లేదా. ఇప్పుడు టీమ్ లో ఉంటారు 8 మంది 10 మంది ఉంటారు. ఒకడంటే ఒకడు పడదు. వాడిని కోఆర్డినేట్ చేసేది కూడా స్క్రమ్ మాస్టరే. ఇప్పుడు అర్థమైందా? టీమ్ లో ఒకళ్ళకి పడదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకు పడదు? వాడికి ప్యాకేజ్ ఎక్కువ, నాకు ప్యాకేజ్ తక్కువ. వాడికి 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది కొంతమంది. బట్ ఎవరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నువ్వు టీమ్ లో ఉన్నావు కాబట్టి యూ మస్ట్ డూ సమ్ హార్డ్ వర్క్. అదర్వైజ్ టీమ్ నుంచి బయటకు వస్తావు, ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. టీమ్ నుంచి బయటకు వస్తావు, ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. వాళ్ళే బయటకు వచ్చేవాళ్ళు కన్ఫర్మ్. ఎందుకంటే ఇది ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. దొరికిపోతారు. నిన్నేం చేసావు, ఇప్పుడేం చేస్తున్నావు, రేపేం చేస్తావు చెప్పు, అయిపోయింది. దీనికి నీ ఆన్సర్ ఏంది చెప్పు. సో నేను పంపించాను ఒక 10 వీడియోలు. 10 వీడియోలు చూసి బిజినెస్ ని అర్థం చేసుకున్నావా? బిజినెస్ లాజిక్ అర్థమైందా? ఆ బిజినెస్ కి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఎలా తయారు చేయబోతున్నావు? దాని రోడ్ మ్యాప్ ఏంది? నీకు ఏదైనా హెల్ప్ కావాలా? లేదా నువ్వేమైనా బ్లాక్ అయ్యావా? నువ్వేమైనా స్ట్రక్ అయ్యావా? ఇదంతా చెక్ చేస్తుంటాడు. వాడి పేరే స్క్రమ్ మాస్టర్. Scrum Master is a person, he coordinates all the team members in a project. అర్థమైందా? సో రియల్ గా చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్ ఏం కావాలి ఫ్రెండ్స్? మనకు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి డెలివరీ ఇవ్వాలంటే ఏం అవసరం అవుతాయి? రిసోర్స్ కావాలి. ఎస్ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ప్రాజెక్ట్ టెస్ట్ చేయాలి, డెలివరీ ఇవ్వాలంటే ఏం కావాలి మనకి రియల్ గా? చెప్పండి, ఏం కావాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓకే, ఇంకేం కావాలి? Developers, సాఫ్ట్వేర్, testers, అంటే రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఎవరు? డెవలపర్స్ అవ్వచ్చు, టెస్టర్స్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజినీర్, లైనక్స్ అడ్మిన్, వీళ్ళందరూ రిసోర్స్ కిందే. ఓకే, సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కావాలి, అంతేనా? టూల్స్ అండ్ టెక్నాలజీస్. yes, టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఓకే. ఓకే ఉన్నాయి. బిజినెస్ అంటే ప్రాజెక్ట్ చేయడానికి ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఈజ్ రెడీ ఉంది. బిజినెస్ రిక్వైర్మెంట్ రెడీ, బిజినెస్ ఈజ్ రెడీ బాస్. బిజినెస్ రెడీగా ఉంది, క్లయింట్ రెడీగా ఉన్నాడు, రిసోర్స్ రెడీగా ఉంది, టూల్స్ అండ్ టెక్నాలజీస్ రెడీగా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ రెడీగా ఉంది. ఎన్విరాన్మెంట్ మీన్స్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్లు అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, అవి అవ్వచ్చు, ఇవి అవ్వచ్చు, మొత్తం ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే, అంతా బాగుంది. బట్ ఇప్పుడు ప్రాజెక్ట్ చేయటానికి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అది ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు అర్థమైందా నీకు? టెక్నాలజీ ఈజ్ రెడీ, బిజినెస్ ఈజ్ రెడీ, టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ రెడీ, ఎన్విరాన్మెంట్ ఈజ్ రెడీ, రిసోర్సెస్ రెడీ, టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. దే ఆర్ రెడీ టు వర్క్. బట్ ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి వర్క్ చేయాలి? వాట్ ప్రాసెస్ షుడ్ ఐ ఫాలో టు డెవలప్ దిస్ ప్రాజెక్ట్, టు డెలివర్ దిస్ ప్రాజెక్ట్? అర్థమైందా మీకు? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి టెస్ట్ చేయాలి, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి తొందరగా డెలివరీ ఇవ్వాలి కస్టమర్ కి, అంటే ఆ ప్రాసెస్ పేరే అజైల్. అర్థమైందా? అజైల్ ప్రాసెస్ ఫాలో అయ్యి మనం చేయాలి. అజైల్ బట్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఏ ఫ్రేమ్వర్క్? స్క్రమ్ ఫ్రేమ్వర్క్. కాబట్టి మనం ఎజైల్ మోడల్ ఎజైల్ ఉపయోగించి, ఎజైల్ మెథడాలజీ ఉపయోగించి, స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉపయోగించి మనం ఇవన్నీ చేస్తాం. బట్ లోపల ఉండేదంతా ఎస్డిఎల్సి ఫేజెస్. ఇంటర్నల్లీ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద ఎస్డిఎల్సి ఫేజెస్. బట్ కొంచెం కవరేజ్ మార్చాం దీనికి, అంతే. కవరేజ్ మార్చడం అంటే గైడ్ లైన్స్ ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? సో దే విల్ ఆస్క్ యూ ద ప్రాసెస్ ఫ్లో ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఏ బాస్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఫ్లో ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ క్వశ్చన్ సాఫ్ట్వేర్
జాబ్స్ ఏదైనా సరే ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయనంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో నీకు ఏదైనా సరే క్వశ్చన్ అడిగాడంటే ఇదే. వాట్ ఈస్ యువర్ ప్రాసెస్? వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ ప్రాసెస్ ఫ్లో? ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి. యెస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ వి ఆర్ ఫాలోయింగ్ ఎజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఇన్ దిస్ ప్రాజెక్ట్ యెస్ వి హావ్ ఎ స్క్రమ్ మాస్టర్, వి హావ్ ఎ ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, వి సంథింగ్, సంథింగ్, సంథింగ్ ఇప్పుడొస్తాయి చెప్తున్నా. అట్లా అని మాట్లాడాలి అవన్నీ. సో నేనేం చెప్తానంటే టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్, రిసోర్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ యాస్ వెల్ యాస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హౌ టు డూ దిస్ టాస్క్ అర్థమైందా? వెన్ టు డూ దిస్ టాస్క్, వెన్ షుడ్ ఇట్ కంప్లీట్ అంటే ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు కంప్లీట్ అవ్వబడాలి, ఇదంతా ప్రాసెస్ ఫాలో అయ్యి మనం చేస్తున్నాం. వెన్ వి స్టార్ట్, వెన్ వి కంప్లీట్ బై యూజింగ్ దిస్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఎజైల్. సో సార్ మాకు ఎజైల్ అనేదాన్ని ఇందాక మీరు ఏదో చెప్పలేదు కదా, ఏంది ఎక్కడ ఎజైల్ కనపడలేదు, ఇక్కడేమో మీరు ఏం చెప్పారు సార్, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ చెప్పారు కదా. మాకు ఏంది ఇదంతా అంటే ఫస్ట్ మోడల్ ఏందంటే సీక్వెన్షియల్ అప్రోచ్ మోడల్ అది. SUQUEN సీక్వెన్షియల్ మోడల్ అది. ఫస్ట్ మోడల్ సీక్వెన్షియల్ మోడల్. ఆ మోడల్‌కి ఎగ్జాంపులే వాటర్ ఫాల్ మోడల్. అర్థమైందా? ఆ మోడల్‌కి ఎగ్జాంపులే వాటర్ ఫాల్ మోడల్ బాస్. అది ఆ మోడల్‌కి ఎగ్జాంపుల్. ఇదిగో ఇటరేటివ్ అండ్ ఈ మోడల్ ఉందే దీనికి ఎగ్జాంపులే ఎసైల్ మోడల్. అప్పుడు అర్థమైందా? దీనికి ఎగ్జాంపులే ఎసైల్ మోడల్. అంటే ఇటరేటివ్ అప్రోచ్ అన్నా, ఇంక్రిమెంటల్ అప్రోచ్ అన్నా ఇంటర్నల్‌గా అది ఎసైలే. ఎజైల్, ఎజైల్ మెథడాలజీ. ఇది ఎజైల్ మెథడాలజీకి అంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్‌కి ఆ! ఆ మోడల్‌కి ఎగ్జాంపుల్ అని ఎవరన్నా అడిగితే ఎజైల్ అని చెప్పాలి. సింపుల్. బట్ మనం ఈ 2 నేర్చుకుంటే చాలు. మిగతాయి అవసరంలా. ఇదిగో వాటర్ ఫాల్ మోడల్, ఎజైల్. బట్ వాటర్ ఫాల్ మోడల్ ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఎజైల్ వాడుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా. సార్ ఎజైల్ ఉండొచ్చా తర్వాత? ఉండినా ఉండకపోయినా ఇప్పుడైతే ఉంది గదా! ఇది తెలుసుకో నువ్వు. ఎందుకంటే జాబ్ రావాలి కదా నీకు. ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు మీరంటే ఎజైల్. ఎజైల్‌లో ఎజైల్ ఎందుకు ఫాలో అవ్వాలన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ గురించి చెప్పు. ఈ ప్రిన్సిపల్స్ ఇవన్నీ గురించి చెప్పాలి. చదవాలా. చదువుకోవాలి ఇయన్నీ. ఇదిగో ఈ ప్రిన్సిపల్స్ ఎందుకు మేము ఎజైల్ ఫాలో అవుతున్నాం. ఆ డ్రాబ్యాక్స్ అక్కడ ఓవర్‌కమ్ చేశాం. ఎక్కడ వాటర్ ఫాల్ మోడల్‌లో అన్ని ఓవర్‌కమ్ చేసుకొని ఇటొచ్చాం. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా? అయితే ఈ స్క్రమ్ స్క్రమ్‌లో టెర్మినాలజీ వేరుగా ఉంటది బాస్. స్క్రమ్ టెర్మినాలజీ వేరుగా ఉంటది. స్క్రమ్ టెర్మినాలజీ ఏంది వేరుగా ఉంటుంది. స్క్రమ్ టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. ఎలా సార్? ఏం లేదు. చూడండి ఒకసారి. యెస్ ఫ్రెండ్స్ పర్లేదా? అర్థమవుతుందా? ఎస్ సార్ అర్థమవుతుంది సార్. ఓకే. ఓకే. Yes, sir. గుడ్. ఓకే. ఓకే. వినండి జాగ్రత్తగా. ఏం లేదు మనసు పెడితే అర్థమైద్దబ్బా! అంతేనా కాదా? మనసు పెట్టకపోతే ఏం అర్థం కాదు. అవునా కాదా? యెస్ ఆర్ నో? ఏదైనా సాధించాలనే తపన మనసు పెట్టి జాగ్రత్తగా వినగలిగితే ఎందుకంటే నువ్వు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఎంత పని చేసుకున్నా 8 గంటలకు పెట్టే ఈ క్లాస్‌లో నువ్వు వినలేకపోయావంటే ఇంకెట్లా జీవితంలో పైకెదుగుతావు అనేది నా ఆలోచన. అది విషయం. 6 గంటలకి నిద్రలేసి 8 గంటల దాకా పని చేసుకొని, ఈ 8 గంటల క్లాస్‌లో ఇప్పుడు వచ్చి వినలేకపోతే ఎట్లా? అది గదా ప్రాబ్లమ్. ఓకే. సరే. మనకి యాక్చువల్‌గా చూడండి, వీడు క్లయింట్ ఉన్నాడు. ఈ క్లయింట్ అనేవాడు ఏం చేసాడు? ఒక వీడిది. బ్యాంకింగ్ బిజినెస్ వీడిది అనుకో. ఈ బ్యాంకింగ్ బిజినెస్ అయితే వీడేం చేసాడు మనకి, వాడి రిక్వైర్మెంట్స్ ఉంది. ఇప్పుడు వాడి రిక్వైర్మెంట్ ఏంది టోటల్‌గా? ఆ యాక్టివిటీస్ ఏంది? డిపాజిట్స్ జరగాల. ఆ! తర్వాత డిపాజిట్ చేసినోడికి వాట్సాప్ మెసేజ్‌లెళ్ళాలా. తర్వాత ఇదిగో మంత్లీ స్టేట్‌మెంట్స్ రావాలా. మంత్లీ స్టేట్‌మెంట్స్ ఈమెయిల్ ఎళ్ళాలా. ఎంత బ్యాలెన్స్ ఉందో ఏందనేది. ఏమేం ట్రాన్సాక్షన్ చేశావనేది. మెయిల్ ఎళ్ళాలా. వాట్సాప్‌లో ఎళ్ళాలా. ఆ! మెయిల్స్ ఎళ్ళాలా. తర్వాత ఏం చేయాలా? మనకి విత్‌డ్రాల్ జరగాల. దానికి సాఫ్ట్‌వేర్ కావాలా.
తర్వాత పేమెంట్స్ చేయాలా, దానికి సాఫ్ట్వేర్ కావాలా, తర్వాత మనీ ట్రాన్స్ఫర్లు జరగాల, పేమెంట్స్ కావాలా, అది మొబైల్ తోటైనా సరే సంథింగ్ బ్యాంకింగ్ ఏదో బ్యాంక్ అకౌంట్ తోటైనా జరగాల పేమెంట్స్. ఓకే. వీటన్నిటితో జరగాల. లోన్స్ జరగాల. లోన్స్ అంటే ఏంది? బిజినెస్ లోన్, ఆ లోన్, ఈ లోన్, ఆ లోన్ మొత్తం జరగాల. ఇదంతా గూడా ఏందంటే మనం బిజినెస్ రిక్వైర్మెంట్. అయితే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని మనం ఏమంటామంటే ఈ మొత్తాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ మనం ఇక్కడ అంటాం. కానీ దీన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఈపీఐసి ఎపిక్ అంటాం. ఎక్కడ ఎపిక్ అంటే ఎపిక్ అంటాం. ఎపిక్ అంటే ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉన్నదా బిజినెస్ రిక్వైర్మెంట్‌నే మనం ఎపిక్ అంటాం. ఎక్కడ స్క్రమ్‌లో. స్క్రమ్ టెర్మినాలజీ వేరని చెప్పాను గదా! స్క్రమ్‌లో మనం ఇట్లా పిలుస్తాం. ఎపిక్ అని పిలుస్తాం. ఎపిక్ మీన్స్ వాట్? ఇట్ కంటైన్స్ ద రిక్వైర్మెంట్. ఇట్ కంటైన్స్ ద క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. యెస్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. అంటే ఈ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్‌నే మనం ఎపిక్ అని పిలుస్తాం. ఎపిక్. అర్థమైందా? ఎపిక్. సో, ఇట్ కంటైన్స్ క్లయింట్ బిజినెస్. ఓకే. తర్వాత నేను ఎపిక్ అంటే ఏం జెప్పాను? ఓవరాల్ బిజినెస్. ఓవరాల్, ఓవరాల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ టోటల్‌గా మొత్తం ఉంటాయి. కదా! మొత్తం అంటే ఏంది? ఇవన్నీ. ఇది నేను జెప్పినయన్నీ. కానీ దీన్ని ఓవరాల్ బిజినెస్‌ని మనం ఏం జేస్తామంటే, ఇదిగో డివైడ్ చేస్తాం. ఫంక్షనాలిటీస్ డివైడ్ చేస్తాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అంటే ఏంది? డిపాజిట్సు, లాగిన్, లాగౌట్ ఫంక్షనాలిటీ. ఇదిగో ఈమెయిల్ ఎళ్ళే ఫంక్షనాలిటీ. ఇదిగో వాట్సాప్ ఎళ్ళే ఫంక్షనాలిటీ. వాట్సాప్ ఎళ్ళడానికి కూడా సాఫ్ట్‌వేర్ తయారు చేయాలా. ఈమెయిల్ ఎళ్ళడానికి కూడా సాఫ్ట్‌వేర్ తయారు చేయాలా. అర్థమైందా? ఇదిగో ఇది సెలక్షను, సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంటు, కరెంట్ కరెంట్ అకౌంటు ఇవన్నీ, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే ఇవన్నీ రిక్వైర్మెంట్సే టోటల్‌గా చెప్పాలంటే. అంటే ఇదిగో రిక్వైర్మెంట్స్ అంటే ఏంది సార్ అంటే ఇదిగో ఇక్కడికెళ్ళండి మీరు అర్థమైద్ది మీకు. ఇక్కడ కొట్టంగాల్నే చూసారా? ఇదిగో ఇదంతా రిక్వైర్మెంట్స్ లెక్కే. ఇదిగో ఇక్కడుంది ప్రొడక్ట్ టైప్, క్రెడిట్ కార్డ్స్ ఒక రిక్వైర్మెంట్, ఆల్ కార్డ్స్ ఒక రిక్వైర్మెంట్, అకౌంట్స్ ఇదిగో అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఇదిగో ఇవన్నీ సేవింగ్స్ అకౌంటు, కరెంట్స్ అకౌంటు, రూరల్ అకౌంటు, సాలరీ అకౌంటు, ఇన్‌ఫ్రా అకౌంటు ఇవన్నీ ఏంది? ఇన్‌స్టా అకౌంట్ ఇవన్నీ ఏంటి? అకౌంట్సే. బట్ దీస్ ఆర్ ఆల్ రిక్వైర్మెంట్స్. దీస్ ఆర్ ఆల్ రిక్వైర్మెంట్స్ టోటల్‌గా. మళ్ళీ తర్వాత ఇదిగో ఇది గాకుండా డిపాజిట్స్ తీసుకుంటే ఇదిగో రిక్వైర్మెంట్స్. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒక రిక్వైర్మెంట్ అనుకో. రికరింగ్ డిపాజిట్ మరొక రిక్వైర్మెంట్ అనుకో. డైరెక్ట్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఒక రిక్వైర్మెంట్ అనుకో. ఇట్లా డిపాజిట్‌లు అంటే 3 రిక్వైర్మెంట్స్ ఇవి. అంటే ఓవరాల్‌గా బ్యాంకింగే. బట్ ఏమంటే డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ అప్పుడు ఇదిగో ఇంకోటేంది ఇన్వెస్ట్‌మెంట్. ఇంకోటేంది లోన్స్. లోన్స్‌లో చూసావా ఇవన్నీ. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆ లోన్, ఈ లోన్, గోల్డ్ లోన్ మొత్తం ఇవన్నీ లోన్స్ మొత్తం టోటల్‌గా. బ్యాలెన్స్ ఇవన్నీ. ఆ! గవర్నమెంట్ స్పాన్సర్డ్ లోన్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి గదా! లోన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ, లోన్స్ అగైన్స్ట్ సంథింగ్, లోన్స్ అగైన్స్ట్ ల్యాండ్. టూ వీలర్ లోన్, వీలర్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ బిజినెస్‌లే. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇదంతా గూడా మీరు చూసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్‌లన్నీ ఇట్లాగా డివైడ్ అయినాయి గదా! అంటే డివైడ్ అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అంటున్నానో దాన్ని నేనేమంటానంటే స్టోరీ అంట. స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3, స్టోరీ 4 అంటే ఏంటి సార్ ఇందాక మనం జూసాం ఇయే స్టోరీలంటే. బిజినెస్ లోన్ ఉంది. బిజినెస్ లోన్ ఒక స్టోరీ అనుకో. పర్సనల్ లోన్ ఉంది. ఒక స్టోరీ అనుకో. ఎడ్యుకేషన్ ఒక స్టోరీ అనుకో. గోల్డ్ లోన్ ఒక స్టోరీ. వెహికల్ లోన్ ఒక స్టోరీ. ఇయన్నీ స్టోరీలే బాబు. అనుకో ఇయన్నీ స్టోరీలే మొత్తం. అంటే దట్ మీన్స్ వాట్? లోన్స్ అనేది ఒక రిక్వైర్మెంట్ అనుకుంటే దాంట్లో వచ్చేయన్నీ స్టోరీసే. అంటే లోన్స్ అనేది ఒక ఎపిక్ అనుకో. లోన్స్ అనేది ఏంది? ఒక ఎపిక్ అనుకో. ఇదిగో లోన్స్ అనేది అంటే అర్థమయ్యటానికి చెప్తాను. లోన్స్ అనేది ఒక ఎపిక్ అనుకో. ఎపిక్ అంటే ఏంది? ఇది రిక్వైర్మెంట్. సో, లోన్స్ అనేది నువ్వెట్లా అర్థం జేసుకోవాలా అంటే, ఇదిగో లోన్స్ అనేది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. దీన్నే మనం ఏమంటాం టోటల్‌గా లోన్స్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ టోటల్‌గా, ఓవరాల్‌గా. దీన్నే మనం ఏమంటామంటే ఎపిక్ అంటాం. ఈపీఎస్ ఎపిక్. సో, ఈ ఎపిక్‌నే డైరెక్ట్‌గా ఇప్పుడు లోన్స్‌లో మొత్తం డివైడ్ జేస్తాం. ఫస్ట్ ఏముంటది? గోల్డ్ లోన్. ఓకే. రెండోదేముంటది? పర్సనల్ లోన్. మూడోదేముంటది? మార్ట్‌గేజ్ లోన్. నాలుగోదేముంటది? వెహికల్ లోన్. ఐదోదేముంటది? బిజినెస్ లోన్. ఆరోదేముంటది? ఎడ్యుకేషన్ లోన్. ఎనిమిదోదేముంటది? పర్సనల్ లోన్.
9వది ఏముంటది? లోన్స్ ఎగనెస్ట్ ప్రాపర్టీ. 10వది ఏముంటది? లోన్స్ ఎగనెస్ట్ సంథింగ్ అట్లా. మీరు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ బాండ్లు పెట్టి కూడా లోన్ తెచ్చుకోవచ్చు. పీఎఫ్ డబ్బులు పెట్టి కూడా లోన్స్ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా. అన్ని లోన్స్ కిందే వస్తాయి. నేనేమంటానంటే ఇప్పుడు ఈ గోల్డ్ లోన్‌నే స్టోరీ 1 అంట అనుకో. అనుకో అంటే అట్లా ఉండదు అనుకో సింపుల్‌గా. స్టోరీ 2 అంట, స్టోరీ 3 అంటాను, స్టోరీ 4 అంటాను, స్టోరీ 6 అంటాను, స్టోరీ 7 అంటాను. అర్థమైందా? ఇయన్నీ స్టోరీస్ ఇవన్నీ. సో, ఇలాగ స్టోరీస్‌గా డివైడ్ అవుతాయి. రిక్వైర్మెంట్స్‌నే స్టోరీస్ అంటా ఇక్కడ నేను. ఫస్ట్ రిక్వైర్మెంట్ స్టోరీ 1, సెకండ్ రిక్వైర్మెంట్ స్టోరీ 2 అట్లా. మొత్తం ఓవరాల్‌గా చూస్తే ఇది లోన్స్ బిజినెస్ ఫంక్షనాలిటీ. దాన్ని ఎపిక్ అంట. ఎపిక్ ఇన్ ద సెన్స్ వాట్? ఎంటైర్ బిజినెస్. ఎంటైర్ రిక్వైర్మెంట్. బట్ దిస్ ఈస్ వాట్? డివైడ్ చేసిన తర్వాత వచ్చేవి స్టోరీలంట. బట్ దీన్నే మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తారంటే యూజర్ స్టోరీస్ అని కూడా పిలుస్తారు. యూజర్ స్టోరీస్. యూజర్ స్టోరీస్. స్మాల్ పీస్ అన్నమాట రిక్వైర్మెంట్ మొత్తం. సో, ఆల్ ద యూజర్ స్టోరీస్ విల్ బి ప్లేస్డ్ ఇంటూ దిస్ ప్లేస్. ఇక్కడ ఒక ప్లేస్‌లో స్టోర్ అవుతాయి అనుకోండి. దిస్ ఈస్ అ ప్లేస్. దిస్ ఈస్ అ ప్లేస్. ఈ ప్లేస్‌లో స్టోర్ అవుతాయి. అంటే ఎక్కడ? ఇదిగో స్టోరీ 1 ఇక్కడ ఉంటది. ఓకే. స్టోరీ 2 ఇక్కడ ఉంటది. స్టోరీ 3 ఇక్కడ ఉంటది. స్టోరీ 4 ఇక్కడ ఉంటది. స్టోరీ 6 ఇక్కడ ఉంటది. స్టోరీ 7 ఇట్లా ఉంటది. అంటే స్టోరీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి బాస్ ఈ ప్లేస్‌లో. ఈ ప్లేస్‌లో ఉంటాయి. సో, ఆ ప్లేస్‌నే మనం ఏమని పిలుస్తామంటే ఆ ప్లేస్‌నే మనం ఏమని పిలుస్తామంటే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఏమని పిలుస్తాం? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ దాన్ని. అంటే ఆల్ ద స్టోరీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ నేమ్ ఈస్ వాట్? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. అంటే అర్థమైందా? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంది? యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఫ్రెండ్స్ అర్థమైందా? ఎపిక్‌కి దీనికి అర్థమైందా? ఎపిక్ దీనికి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్, ఎపిక్, స్టోరీస్ మొత్తం ఎన్నొచ్చినాయి మీకు? ఎపిక్ అనేదొచ్చింది. అవునా? తర్వాత ఏమొచ్చింది? స్టోరీ అనేదొచ్చింది. అవునా? తర్వాత ఏమొచ్చింది? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ వచ్చింది. ఫ్రెండ్స్ అర్థమైతే అర్థమైందని చెప్పండి. అర్థం కాదు అర్థం కాలేదని చెప్పండి దయచేసి. Yes, sir. అర్థం Yes, కాకుండా sir. మాత్రం నటించకండి. అర్థమైంది. అర్థం కాకుండా Yes, మాత్రం sir. నటించకండి. నటిస్తే మీకే ఇబ్బంది. నాకేం లేదు. అర్థమైందంటే అర్థమైందని చెప్పాలా. నటించకుంటే మీకే నష్టం. అది. సో, ఎపిక్ అంటే అర్థమైందా? ఎపిక్. Yes, sir. వాట్ ఈస్ ఎపిక్? చెప్పండి. Overall business. Business requirements, sir. Business functionality. ఓవరాల్ మొత్తం టోటల్ ఇక. Yes, sir. అదే స్టోరీస్ అంటే ఏంది? Business functionality. So particular functionality. అంటే ఆ బిజినెస్ మొత్తాన్ని డివైడ్ చేశా స్మాలర్ యూనిట్స్ గా. Divided into many parts of the business. That get ఎస్. all of store. సో మెనీ పార్ట్స్ గా డివైడ్ చేశా. లోన్స్ ని సో మెనీ పార్ట్స్ గా డివైడ్ చేశా. ఆ డివైడ్ చేసిన ప్రతి పార్ట్ కి ఒక పేరు ఇచ్చాను. ఆ పార్ట్ పేరే స్టోరీ. Story. అర్థమైందా? ఆ పార్ట్ పేరే స్టోరీ. ఆల్ ద స్టోరీస్ అవైలబుల్ ఇన్ విచ్ ప్లేస్? ప్రొడక్ట్ Product backlog. బ్యాక్‌లాగ్. అయితే మీరు అడగొచ్చు క్వెషన్. అవును సార్ కరెక్టే. సార్ ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ డైరెక్ట్‌గా కంపెనీకొచ్చి ఇవన్నీ ఇచ్చిపోతాడా ఏంటి సార్? ఆ! క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూఎస్ఏ. బట్ యూ ఆర్ ఇన్ ఇండియా. బట్ హౌ యూ డూ థట్? సరే క్లయింట్ ఈస్ ఇన్ ఇండియా. యూ ఆర్ ఆల్సో ఇన్ ఇండియా. బట్ క్లయింట్ ఈస్ ఇన్ బెంగుళూరు. యువర్ ఆఫీస్ ఈస్ ఇన్ హైదరాబాద్. దెన్ హౌ యూ గెట్ దిస్ రిక్వైర్మెంట్? హౌ యూ డూ థట్? అంటే దానిని చేయటానికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇదంతా చేస్తా ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే టేక్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడు. ఆ రిక్వైర్మెంట్ ని పూర్తి స్థాయిలో ఇలా డివైడ్ చేస్తాడు. అతను బిజినెస్ ఫంక్షనాలిటీని బట్టి డివైడ్ చేస్తాడు. ఆ డివైడ్ చేసిన దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తా ఉంటాడు. ఇక్కడ మెయింటైన్ చేస్తా ఉంటాడు. అవసరం వస్తే దీన్ని మార్చేస్తాడు. అవసరం వస్తే ఈ రిక్వైర్మెంట్ ని తొలగించమంటే దీని నుంచి తొలగిస్తాడు. అవసరమైతే ఈ రిక్వైర్మెంట్ కి పేరు ఏదైనా మార్చాలంటే మార్చేస్తాడు. హి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అర్థమైందా? అతను ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఏ స్టోరీనైనా రిమూవ్ చేయొచ్చు. ఏ స్టోరీనైనా మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఏ స్టోరీనైనా రిమూవ్ చేయొచ్చు. ఏ స్టోరీనైనా యాడ్ చేయొచ్చు. బట్ దిస్ ఫెలో ఈస్ వాట్? దిస్ ఫెలో నేమ్ ఈస్ వాట్? ఆ పర్సన్ పేరే పిఓ. ఏం సార్ పిఓ అంటే? ప్రొడక్ట్ ఓనర్. సరే ఇదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అనేది కాదులే గాని ప్రొడక్ట్ ఓనర్ వీడు. ఈ ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు ఏం చేస్తాడంటే
కలెక్ట్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. క్లయింట్కి వీడు క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ కలెక్ట్ చేస్తాడు. ఇట్లా ఆ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని అంటే రిక్వైర్మెంట్ అనేది ఎపిక్ అంటాం. ఎపిక్ తర్వాత దాన్ని స్మాలర్ యూనిట్స్ గా చేసి పార్ట్స్ గా విడగొట్టి దాన్ని మొత్తాన్ని ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తే దాన్ని మనం ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటాం. దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్. దిస్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ మెయింటైన్డ్ బై హూమ్? ప్రొడక్ట్ ఓనర్. ద ప్రొడక్ట్ ఓనర్ మెయింటైన్ బై దిస్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్. అర్థమైందా ఫ్రెండ్స్? మొత్తం టోటల్ గా క్లయింట్ ఉంటాడు. ఇప్పుడు దాకా మీకు ఏం అర్థమైందో నేను చెప్తా. ఇప్పుడు స్క్రమ్ టెర్మినాలజీలో ఫస్ట్ ఎవడు? క్లయింట్. ఓకే, క్లయింట్ తర్వాత ఎవరు ఉంటారు? ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్. అవునా? ప్రొడక్ట్ ఓనర్ క్లయింట్ కి మధ్యలో. తర్వాత ఎవరు ఉంటారు? తర్వాత ఏమొచ్చింది? ఎపిక్. తర్వాత ఏమొచ్చింది? యూజర్ స్టోరీస్ ఆర్ యూ కెన్ సే స్టోరీస్. ఐదోది ఏమొచ్చింది ఫ్రెండ్స్? 5. Product backlog. దట్స్ ఇట్, అయిపోయింది. ఇది అంటే ఈ 5 గురించి మీరు నేర్చుకున్నారు. స్క్రమ్ మాస్టర్ అనేది కూడా కొంత వచ్చు మీకు. అవునా? స్క్రమ్ మాస్టర్. అవునా? Yes, sir. 7 అంటే ఏంది? PO. ప్రొడక్ట్ ఓనర్ రాసాం. 7 అంటే స్క్రమ్ టీమ్. సో స్క్రమ్ టీమ్ అంటే మీకు తెలుసు. మరి అంటే ఇప్పుడు ఈ స్క్రమ్ మాస్టర్ ఈ ప్రొడక్ట్ ఓనర్ కి తేడా ఏంది? ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడంటే క్లయింట్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటాడు ఎక్కువ. బట్ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తా ఉంటాడు? స్క్రమ్ టీమ్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటాడు. అర్థమైందా మీకు? ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు? ప్రొడక్ట్ ఓనరు క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాడు. రిక్వైర్మెంట్ మొత్తం తీసుకుంటాడు. క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చేసి ఆ రిక్వైర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇదంతా సెట్ చేస్తా ఉంటాడు. అయితే ప్రొడక్ట్ ఓనరు మనకి ఇదిగో ప్రొడక్ట్ ఓనర్ మనకి ఇదిగో ఈడున్నాడు. వాడు ఒక బిజినెస్ ఇచ్చాడు రిక్వైర్మెంట్స్. దాన్ని ఎపిక్ అంటాం మొత్తాన్ని. ఇది లోన్స్ అనుకో. ఎపిక్ అనేది నీ భాషలో లోన్స్ అనుకో. దీన్ని మనం ఏం చేస్తాం? ఇప్పుడు లోన్ డైరెక్ట్ గా డివైడ్ చేసాం. ఏది? గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, సంథింగ్ లోన్స్ అన్ని డివైడ్ చేసాం. సో వీటన్నిటిని కలిపి ఇదిగో ఇక్కడ స్టోర్ చేస్తాం అని చెప్పాం. ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్టోరింగ్ ఇంటూ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అని చెప్పాం. ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ఓకే, బాగుంది. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో గోల్డ్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, ఆ లోన్ ఉంది, ఈ లోన్ ఉంది. వీటిని మొత్తాన్ని స్టోరీ అంట. స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3, స్టోరీ 4, స్టోరీ 5 100 ఉన్నాయి అబ్బా అనుకో. 100 అంటే రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. 100 ఉన్నాయి. బట్ ఈ 100 రిక్వైర్మెంట్స్ లో విచ్ వన్ షుడ్ ఫస్ట్? ఏది ముందు డెవలప్ చేయాలా? ఏది ముందు డెలివరీ ఇవ్వాలా? ఆ క్వశ్చన్ వీడిని అడుగుతారు. ఎవరిని? క్లయింట్ని. క్లయింట్, ఇది ఉందబ్బా, నేను నీ బిజినెస్ అంతా ఇలా చేశా, ఇలా ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవడు? ప్రొడక్ట్ ఓనర్ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లయింట్, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా అంతా చేసేసా, బట్ ఏది ఫస్ట్ డెవలప్ చేసి డెలివరీ ఇవ్వాలి నీకు చెప్పవాయా అంటాడు. అంటే ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ని బట్టి మనం ప్రయారిటీని సెట్ చేస్తాడు అనమాట. ఎవరు? ప్రొడక్ట్ ఓనర్. అప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు? నాకు ఫస్ట్ అర్జెంట్ గా గోల్డ్ లోన్ ఫంక్షనాలిటీ తయారు చేసి నాకు పంపించవా అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు ఈ ప్రొడక్ట్ ఓనరు? గోల్డ్ లోన్ అనే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటావు? నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఇదిగో నాకు వెహికల్ లోన్ చేయి. ఎందుకంటే అందరూ చాలా మంది వెహికల్స్ కొంటున్నారు ఫాస్ట్ గా. వెహికల్ లోన్ ఇవ్వాలి నేను ఆన్లైన్ లో, అందుకని వెహికల్ లోన్ చేయి. సెకండ్ ఆప్షన్ వెహికల్ లోన్. అంటే దాని అర్థం ఏంది? మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఇలాగా ఫస్ట్ ప్రయారిటీ ఏంది, లీస్ట్ ప్రయారిటీ ఏంది అని నేను సెట్ చేసుకుంటా. దట్ మీన్స్ వాట్? బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాస్క్ వి సెట్ ద ప్రయారిటీ. బట్ ప్రయారిటీ సెట్ బై ప్రొడక్ట్ ఓనర్, బట్ ద ప్రయారిటీ గివెన్ బై క్లయింట్. క్లయింట్ అనేవాడు ఇక్కడ పిఓకి ఇస్తాడే, పిఓ ఫస్ట్ ఇది చేయాలా, రెండోది ఇది, మూడోది ఇది, ఇట్లా రావాలా ఆర్డర్. అంతేగాని నాకు పనికి మాలిన అనవసరంగా పని లేని సాఫ్ట్వేర్ నాకు ఇవ్వద్దు దయచేసి. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, then
the product owner decide the priority of this requirement, priority of this story. అంటే ఈ స్టోరీకి ప్రయారిటీ సెట్ చేస్తాడు. దాన్నే ఆ ప్రయారిటీని మనం ఏమంటామంటే స్టోరీ ప్రయారిటీ. స్టోరీ ప్రయారిటీ 1 కొన్ని స్టోరీస్ ప్రయారిటీ 5 ఉంది. 5 అంటే ఎప్పుడో తర్వాత, ఇప్పుడు కాదు. బట్ అర్జెంట్ ఏంది, ఫస్ట్ వచ్చినాయి అర్జెంట్ ప్రయారిటీస్. అంటే ఇవన్నీ అర్జెంట్ గా డెవలప్ చేసి బయటికి పంపించాలి వాడికి. క్లయింట్ చెప్పాడు అన్నమాట. దట్ ఈస్ వాట్ ప్రయారిటీ. ద ప్రయారిటీ విల్ బి అసైన్డ్ బై ఎవరు, ప్రొడక్ట్ ఓనర్. అర్థమైందా? అలాగనమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో, ఎప్పుడైతే 100 రిక్వైర్మెంట్స్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉన్నాయో, ఇప్పుడు మనకి ఎన్ని 1, 2, 3 రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం కదా. ఈ 3 రిక్వైర్మెంట్స్ తీసుకొని ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తాను మళ్ళీ. సో దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హై ప్రయారిటీ. లో ప్రయారిటీ కాదు, హై ప్రయారిటీ అని ఈ ప్లేస్ లో నేను పెడతా. అప్పుడు ఆ హై ప్రయారిటీ ఏదైతే ఈ ప్లేస్ లో నేను పెట్టానో వాటి మీద ఆ టీం వర్క్ చేయటం మొదలు పెట్టింది. అర్థమైందా? వాటి మీద మాత్రమే. ఎందుకు? ప్రయారిటీని బట్టి నేను ఈ ప్లేస్ లోకి జంప్ చేసే వాటిని. ఎస్ ఈ ప్లేస్. మరి సార్ ఆ ప్లేస్ పేరు ఏంది చెప్తారా? ఆ ప్లేస్ పేరు, ఎస్ ఫ్రెండ్స్, ఈ ప్రయారిటీ ఏదైతే హై ప్రయారిటీ ఉన్నాయన్ని స్టోరీస్ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ ఈ దేన్ని డెవలప్ చేయాలో తెలియదు కదా నాకు. దేన్ని డెవలప్ చేయాలో తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో అందించా. ఇప్పుడు టీం అంతా దీన్ని డెవలప్ చేయడానికి రెడీ అయిపోద్ది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. సో దీన్నే మనం ఏమంటామంటే స్ప్రింట్ బ్యాక్లాగ్. ఏమంటాం? స్ప్రింట్ బ్యాక్లాగ్. ఇంతే. ఈ రోజుతో ఇంతవరకు ఆపేద్దాం. ఇంకా ఇక నుంచి చెప్తే ఇంకా అర్థం కాదు. అర్థమైందా? స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంది? రెడీ టు ఇంప్లిమెంట్, రెడీ టు డెవలప్. ఎస్ ఆర్ నో? రెడీ టు డెవలప్. అంటే ఇక్కడ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంది? మొత్తం ఉంటాయి దాంట్లో అంతే. బట్ స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంది? ఏదైతే డెవలప్ చేయాలో అవి మాత్రం ఇక్కడ వచ్చి ఉంటాయి అన్నమాట. ద థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ స్ప్రింట్ బ్యాక్లాగ్. ఏమంటారు దాన్ని? స్ప్రింట్ బ్యాక్లాగ్. రెడీ టు డెవలప్, రెడీ టు డిజైన్, రెడీ టు డెవలప్, ready to work on it. All the high priority stories will be coming into this place. What is this? All the high priority requirements will be coming into this place, boss. This is what? Backlog. So ఇలా చాలా స్పష్టంగా మనం 8 ఏంది ఇక్కడ ఈ 8 రాశాను కదా, వీటిలో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఎస్, ఎవరైనా? ప్రోడక్ట్ ఓనర్ ఎంప్లాయీ, కంపెనీ ఎంప్లాయీ. ప్రోడక్ట్ ఓనర్ ఏంటి? ప్రోడక్ట్ ఓనర్ కంపెనీ ఎంప్లాయీ కదా సార్? ప్రొడక్ట్ ఓనర్ కంపెనీ ఎంప్లాయీ అంటున్నా సార్. ప్రొడక్ట్ ఓనరు అర్థం కాల. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ వాయిస్ బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ సమ్ బ్లర్ వాయిస్. Means product owner is a company employee or not? That's what I am asking. Difference between client and product owner, sir. క్లయింట్ అంటే ఎవడు? బిజినెస్ ఇచ్చేవాడు. Yes, sir. ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరు? బిజినెస్ తీసుకొని మనకు అప్పచెప్పేవాడు. అర్థమైందా? ఓకే సార్. అంటే కన్ఫ్యూజన్ ఉంది సార్. ప్రోడక్ట్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కదా, దానికి ఓనర్ క్లయింట్ అలా పిలుస్తున్నారు వాడిని. ఓకే సార్, అదే కన్ఫ్యూజన్. ఆ వ్యక్తిని అలా పిలుస్తున్నారు. క్లయింట్ అంటే బిజినెస్ ఇచ్చేవాడు. బిజినెస్ క్లయింట్ అంటే క్లయింట్ ఎగ్జాంపుల్ ఇస్ నథింగ్ బట్ వాట్? HDFC బ్యాంక్. ఓ yes sir. బిజినెస్ ఓనర్. ఓహో, అట్లా చెప్పమంటావా? బిజినెస్ ఓనర్. అట్లా కన్ఫ్యూజన్ సార్. బిజినెస్ ఓనర్ క్లయింట్ అంటే. బిజినెస్ ఓనర్ ఎగ్జాంపుల్ చెప్పు నువ్వే. HDFC బ్యాంక్ గానీ అంటే ఏదైనా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ABC బ్యాంక్. ఓకే, దీస్ ఆర్ ఆల్ వాట్? క్లయింట్ వాడు మనకి. సో ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు ఏం చేస్తాడంటే మధ్యలో మీడియేటర్, మనకి క్లయింట్ కి. మనం క్లయింట్ తోటి డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా క్లయింట్ తోటి ఏం చెయ్యం. డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఓనర్ చూసుకుంటాడు ఇదంతా. అందుకని మధ్యలో వాడిని పెట్టాం. దిస్ ఇస్ వాట్ స్క్రమ్ అంటే. ఈ ఫ్రేమ్ వర్క్ ఇలా ఉంటది అనమాట. చాలా సిస్టమాటిక్ గా ఉంటది. అందుకని స్క్రమ్ వాడుతున్నారు అందరూ. స్క్రమ్ లో ఇలాంటి సిస్టమాటిక్ అప్రోచ్ ఉంది. దిస్ ఇస్ అప్రోచ్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద స్క్రమ్. అంటే ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు. ఎపిక్ అంటే ఇలా ఉంటది.
స్టోరీస్ అంటే ఎలా ఉంటాయి, ద స్టోరీస్ మొత్తం ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉంటాయి, దా స్క్రమ్ టీమ్ ఇట్లా ఉంటది, స్ప్రింట్ బ్యాక్లాగ్ ఎలా ఉంటది, అర్థమైందా? ప్రొడక్ట్ బ్యాక్లాగ్ యాజ్ వెల్ యాజ్ స్ప్రింట్ బ్యాక్లాగ్. స్క్రమ్ టీమ్ అంటే ఎవరు? డెవలపరు, టెస్టర్స్, వాళ్ళు వీళ్ళు అందరూ స్క్రమ్ టీమే. అవునా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? పర్లేదా? Yes, sir. సో ప్రొడక్ట్ ఇప్పుడు స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంది? స్ప్రింట్ బ్యాక్లాగ్ High High priority. priority stories ఉంటుంది. Yes, sir. హై ప్రయారిటీ Ready to develop. Develop ఆల్ ద హై ప్రయారిటీ stories. stories will be placing into sprint backlog. సో ఇక్కడ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంది టోటల్ గా? Our stories, sir. All the stories. ఆల్. ఇక్కడ ఏంది? హై ప్రయారిటీ స్టోరీస్. Yes, sir. ఇక్కడ ఏంటంటే ఆల్ ప్రయారిటీ. సార్ లో ప్రయారిటీ కూడా చేయమని చేస్తాం, కింద పెట్టుకుంటాం అంతే. అండ్ ఆల్సో ఐ కెన్ ప్లేస్ ద లో ప్రయారిటీ స్టోరీస్ ఆల్సో. అంటే సమ్ టైమ్స్ వీ కెన్ ప్లేస్ నెక్స్ట్ ప్రయారిటీ. అంతే కదా, నెక్స్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి దాన్ని అక్కడ చేరుస్తాం, తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాం. స్టోరీస్ బట్ ఆల్ ద టైమ్ we store high priority. Sometimes, but all the times store high priority stories. So product backlog ante emuntadi total ga? All stories. All the stories. ఎన్నో చేశారా? కొంతమంది చేయలేదా? చేశాం సార్. ఆల్ ద స్టోరీస్ ఆర్ అవైలబుల్. ఆల్ ద స్టోరీస్. సో ఎప్పుడైతే స్ప్రింట్ బ్యాక్లాగ్ లో స్టోరీ ఉందో ఆ స్టోరీ విల్ నాట్ బి చేంజ్డ్. అర్థమైందా? ఇంకా ఆ స్టోరీ కన్ఫర్మ్ వెళ్ళిపోద్ది. అంతేగాని ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఉన్న స్టోరీని మాత్రం మార్చొచ్చు, దాని రిక్వైర్మెంట్ చేంజ్ చేయొచ్చు. అర్థమైందా? స్ప్రింట్ బ్యాక్లాగ్ లోకి వచ్చిందా కదా, స్ప్రింట్ బ్యాక్లాగ్ వచ్చిందంటే అర్థమైంది రెడీ టు డెవలప్. అంతేనా? రెడీ టు డెవలప్, రెడీ టు డిజైన్, రెడీ టు డెవలప్ అన్నమాట. రెడీ టు డిజైన్ అండ్ డెవలప్ అండ్ డెలివర్. ఇది యాక్చువల్ గా రెడీ టు డెవలప్ అండ్ రెడీ టు డెలివర్. డిజైన్, డెవలప్, టెస్ట్ అండ్ డెలివర్. ఓకే అనుకో. ఇక్కడ స్ప్రింట్ బ్యాక్లాగ్ లో ఉన్న ఏదైనా దాన్ని మళ్ళీ వెంటనే తీసే చేంజ్ చేయాలంటే కుదరదు, ఒప్పుకోడు. ఎందుకంటే ఆల్రెడీ రెడీ టు బాస్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఉన్న దాన్ని మాత్రం చేంజ్ చేయొచ్చు. వీ కెన్ చేంజ్. అర్థమైందా? అంటే ఆ రిక్వైర్మెంట్ ని చేంజ్ చేసుకోవచ్చు. నాకు నచ్చలేదు ఆ రిక్వైర్మెంట్ అంటే కుదిరింది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒక్కసారి ప్రొడక్ట్ బ్యాక్లాగ్ స్ప్రింట్ బ్యాక్లాగ్ లోకి వచ్చిందా దానికి రాకముందే చూసుకోవాలా, రిక్వైర్మెంట్ చేంజెస్ ఏమైనా చేసుకుంటావా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇది ఇలాగే తయారు చేయమంటావా, ఇంకా కొత్తగా నీట్ గా తయారు చేయమంటావా ఆ ఫీచర్ ని, ఆ సాఫ్ట్వేర్ ని, ఇంకేదన్నా అని మనం అడుగుతాం ముందుగానే. ఎవరిని? క్లయింట్ ని. ఎవరి ద్వారాగా? ప్రొడక్ట్ ఓనర్ ద్వారాగా. బట్ ప్రొడక్ట్ ఓనర్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద క్లయింట్ బిజినెస్. క్లయింట్ బిజినెస్ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి ఎవరున్నారు? ప్రొడక్ట్ ఓనర్. మనల్ని మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరున్నారు? స్క్రమ్ మాస్టర్. సో ఇప్పుడు స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనరు మధ్యలో ఉంటారు. ఫస్ట్ లో ఎవడు ఉంటాడు? క్లయింట్ ఉంటాడు. అవునా కాదా? Yes, ఇది sir. క్లయింట్, sir. ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టర్, స్క్రమ్ టీమ్. ఇది స్టోరీ. క్లయింట్, ప్రొడక్ట్ ఓనరు. అర్థమైందా? సో క్లయింట్, ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, స్క్రమ్ టీమ్. స్క్రమ్ మాస్టర్ గొడవ ఏంటంటే ఉదయాన్నే బాస్ అందరు మీటింగ్ రండి, పార్టిసిపేషన్ చేయండి, ఏందమ్మా వర్క్ చేసావా, ఆ వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, ఆ ప్రాబ్లమ్స్ నేను రెక్టిఫై చేస్తా చెప్పు,
ఎవరితో ప్రాబ్లం ఉంది? టీంలో ఎవరితోటైనా ప్రాబ్లం ఉందా? టీంలో ఎవరైనా వ్యక్తి నీకు హెల్ప్ చేయట్లేదా? ఇదిగో ఈ టాస్క్ చేయడానికి మెంబర్ 3 పర్సన్ కావాలి. ఆ పర్సన్ నీకు కోఆపరేట్ చేయట్లేదా? చెప్పు, నేను చేపిస్తా వాడి చేత. ఇట్లా టీమ్‌ని మొత్తాన్ని కోఆర్డినేట్ చేసే వ్యక్తే స్క్రమ్ మాస్టర్ రియల్‌గా చెప్పాలంటే. అది స్క్రమ్ మాస్టర్ డ్యూటీ. స్క్రమ్ మాస్టర్ డ్యూటీ కూడా నేను చాలా చక్కగా చెప్తాను. అయితే ఇదేందంటే చాలా పెద్ద క్లాస్ బాస్. ఇంకా ఇంకొకటి ఉంటుంది యాక్చువల్‌గా. చాలా పెద్ద క్లాస్ అర్థమైందా? ఇది చాలా చక్కగా చెప్పాలి. అంతేగాని ఫాస్ట్‌గా చెప్తే అవ్వదు, ఎక్కదు. అవునా? ఇంతవరకు ఎక్కిందా ఏమన్నా రియల్‌గా? Yes, sir. అర్థమైంది ఓకే. సార్. పర్లేదా? sir. ఆ! Yes. ఓకే. ఈ నోట్స్ పంపిస్తాను మీకు. ఓకేనా? ఇంకా కొంచెం నోట్స్ నేను మళ్ళీ రేపు ప్రింట్ ఔట్ బాగా రాస్తాలే, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇవి 8 రాశాను కదా ఇక్కడ. ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా మళ్ళీ రాస్తా రేపు. ఈరోజు జస్ట్ అట్లా రాశాను గానీ, ఒక్కో దాని గురించి మొత్తం రాస్తా. ఓకే. స్టోరీ ఈజ్ నథింగ్ బట్ వాట్? రిక్వైర్మెంట్. అంతేనా? స్టోరీ ఈజ్ నథింగ్ బట్ వాట్? రిక్వైర్మెంట్. Requirement. Story is nothing but a piece of requirement. A part of requirement. Anko. Story is nothing but a part of requirement. All the stories will be placed into product backlog. All the high priority stories will be stored into sprint backlog. So product backlog maintained by whom? Product owner. Okay. Sorry. సో మనం స్టాప్ చేద్దాం ఈ రోజు వరకి. చాలా చక్కగా మీరు మనం ఏం చేద్దాం అంటే రేపు క్లాస్ ఎన్ని గంటలకు పెడదాం? ఎస్ ఫ్రెండ్స్. Same. సేమ్. ఓకే. కరెక్ట్.